వలసింది అని చెప్పి మహానుభావుడు చెప్పాడు. కామానాం వర్జనం నృణాం. ఇప్పుడు సుఖయోగేంద్రుల వారు చెప్తున్నారు, నాయన పరీక్షన్ మహారాజా వింటున్నావుట్రా. ఆ మహోపదేశాన్ని తెలుసుకున్న తరువాత, నాయన పరీక్షన్ మహారాజా, నారదుల వారు అత్యంత కృతజ్ఞతతోటి శ్రీమన్నారాయణ మహర్షికి నమస్కారం చేసి, ఆజ్యం ఋషిం ఆనమ్య తచ్చిష్యాంశ మహాత్మన తదోగాశ్రమం సాక్షాత్ పితృద్వైపాయనస్యమే. తర్వాత ఆ వ్యాసుల వారి యొక్క దివ్యమైనటువంటి ఆశ్రమానికి వెళ్ళారు. ఈ రకమైనటువంటి బ్రహ్మణ్య అనిర్దేశ్యే అంటే అనిర్దేశ్యమైనటువంటి బ్రహ్మ పదార్థంలో నిర్గుణమైనటువంటి తత్వాన్ని ఏ రకంగా తెలుసుకోవాలి, ఆ విషయాన్ని కూడా నువ్వు చెప్పారు నాయన అని అన్నారు. తర్వాత ఒకానొక సందర్భంలో ద్వారకలో ఒక బ్రాహ్మణుని యొక్క భార్య తన కుమారుడు పుట్టగానే మరణిస్తే వెంటనే ఆమె చాలా ఖిన్నురాలైంది. ఆమె భర్త విప్రోత్తముడు కూడా ఏం చేశాడంటే, చనిపోయిన పిల్లవాడిని కాస్త తీసుకెళ్ళి రాజద్వారం దగ్గర ఉంచి ఒక మాట అన్నాడు, అయ్యా నేను చాలా దుఃఖపడుతున్నాను, చాలా ఆతురున్నై ఉన్నాను, దీనంగా ఉన్నాను. ఎవరో బ్రహ్మద్వేషం కలిగినటువంటి మూర్ఖుడైన వాడు ఎవడో ఇక్కడ రాజ్యం పరిపాలన చేస్తూ ఉండవచ్చేమో, లేకపోతే రాజు చేసినటువంటి పాపాన్ని ప్రజలు భవిస్తారన్న రీతిగా అతని తాలూకు కర్మదోషం వల్ల నా కుమారుడు పోయాడు అని దుఃఖపడ్డాడు. అనేసరికి హింసావిహారం నృపతిం దుశ్శీలం అజితేంద్రియం. ఎవరైతే ప్రభువు హింసా దృష్టి కలిగి ఉంటాడో, శీలహీనుడై ఉంటాడో, ఇంద్రియ నిగ్రహం లేకుండా ఉంటాడో, అలాంటి వాని యొక్క పరిపాలనలో ఉన్న ప్రజలంతా చాలా దుఃఖితులవుతారు. అందుచేత దరిద్రులైపోతున్నారు ఆ ప్రజంతా. ఇలాంటి స్థితి ఎవరు చేశారో కదా అని ఆ శవాన్ని, ఆ పిల్లవాడి యొక్క మృతకళేబరాన్ని తీసుకొచ్చి దుఃఖపడి వెళ్ళాడు. ఇలా ఒకసారి కాల, రెండవసారి సంతానం కలిగిన, మూడవసారి ఇదే రీతిగా ఉన్నప్పుడల్లా ఆ కళేబరాన్ని తీసుకువెళ్ళటం, అక్కడ ఏడుస్తూ ఉండటం, ఈ రకంగా చేశాడు. ఒకసారి అర్జునుడు ఈ రకమైనటువంటి ఆ దుఃఖాన్ని, వాళ్ళ ఆ కళేబరాన్ని పెట్టడం అంతా కూడా ఇదంతా ద్వారకలో జరిగింది. అప్పుడు వెంటనే కేశవ అంతకే కృష్ణ పరమాత్మ యొక్క సమీపంలో ఇదంతా నవమే బాలే, 9వ పిల్లవాడు పుట్టినప్పుడు కూడా ఈ రకంగానే జరిగింది. అప్పుడు బ్రాహ్మణం సమభాషత. అర్జునుడు అన్నాడు, ఏమయ్యా ఈ రకంగా చేస్తున్నారేమిటి అని అంటే, కించిత్ బ్రహ్మన్ త్వన్నివాసే అనాస్తి ధనుర్ధర. పరమాత్మతో ఒక మాట అన్నారు. ఎవరు? ఈ మహానుభావుడు చెప్తున్నాడు తమ అర్జున. ఏమనంటే, నాయన ఆ బ్రాహ్మణోత్తముడు తిట్టాడు, రాజు లేడా ఇక్కడ, సరి అయిన వాడు లేడా అని. అనేసరికి వెంటనే దానికి కోపం వచ్చింది. బ్రాహ్మణ సత్ర ఆసతే ధనధారాత్మజా ప్రోక్తా ఎత్ర శోచంతి బ్రాహ్మణ. నాయన ఇక్కడ ఎవడు రక్షించేవాడు లేడా, ఈ పిల్లవాడిని రక్షించేవాడు లేడా అని అంటే, అప్పుడు అర్జునుడు అక్కడ ఉండి, నేనున్నానయ్యా, నేను రక్షిస్తాను అని అన్నారు. అనేసరికి వెంటనే అహం ప్రజావాం భగవాన్ రక్షిష్యే, పక్కన కృష్ణ పరమాత్మ కూడా ఉన్నారు, నేను రక్షిస్తాను అన్నాడు. అనేసరికి ఆ బ్రాహ్మణ కోపం వచ్చి, సంకర్షణో వాసుదేవ ప్రద్యుమ్నో ధన్వినాం వరహ. నువ్వేం రక్షిస్తావయ్యా, ఇంతమంది పిల్లలు పోతే ఒక్కడు రక్షించలా, నువ్వు ఇప్పుడు ఏదో చుట్టం చూపుగా వచ్చి ద్వారకలో ఉండి నా పిల్లవాడిని నువ్వు రక్షిస్తావా? ఇక్కడ కృష్ణ పరమాత్మ ఉన్నారు, బలరాములు వారు ఉన్నారు, ప్రద్యుమ్నుడు ఉన్నాడు, ఇంతమంది శ్రేష్ఠులైనటువంటి వాడు అనిరుద్ధుడున్నాడు. అంటే శంకరుని నారాయణ యొక్క చతురు మూర్తులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళెవరూ రక్షించలేనటువంటి శిశువుల్ని నువ్వేం రక్షిస్తావు? నత్రాతం శక్నువంతి. అందువల్ల అని అనేసరికి నా అహం సంకర్షణో బ్రహ్మన్ నా కృష్ణ కార్తనేవా అహం వా అర్జునో నామ. ఆ మాటల్లో కొద్దిగా నేను వాళ్ళెవరూ కాను, నేను వేరే అర్జునుడిని, పార్థయేవ ధనుర్ధర అన్నట్టుగా మాట్లాడాడనమాట. నేను మామూలు వాడిని కాదు, నేను అర్జునుడిని అని అన్నాడు. అనేసరికి మృత్యుం విజిత్య ప్రధనే ఆనేష్యతే ప్రజాం ప్రభో. నాయన ఆ మృత్యువుని జయించైనా సరే నీ యొక్క సంతానాన్ని తీసుకొచ్చి నీకు అప్పచెప్తాను అని ఈ రకంగా విశ్వాసం కలిగేట్టు పలికి ఆ బ్రాహ్మణోత్తముని కాస్త ఫల్గునితో అర్జునుడితో కలిసి వెళ్ళాడు. వెళ్ళేసే స్వగృహం ప్రీత పార్థవీర్యం ఇషామయన్. ఆయన కాస్త ఆయన పరాక్రమాన్ని తెలుసుకొని
మళ్ళా ఈసారి భార్యకి ప్రసవకాలం వచ్చింది. వచ్చేసరికి పాహి పాహి ప్రజామృత్యోహో, వెంటనే ఆవిడ ప్రసవించంగానే నాయన రక్షించు రక్షించు అని ఈ రకంగా అర్జునుని కాస్త ఆతురుడై పిలిచాడు. సో ఉపస్పృశ్య శుచ్యంభో నమస్కృత్య మహేశ్వరం దివ్యాన్యస్త్రాన్ని, ఆయన కాస్త అస్త్రం వేసి బ్రహ్మాండంగా వింటినారికి పెట్టి వేయటానికి నిరోధిద్దామని అనుకున్నాడు. సూతికాకారం దగ్గరికి ఎవరు మృత్యు ప్రవేశం లేకుండా. అయితే ఇంత లోపల తదకుమార సంజాత విప్రపత్న్యారు ఉదన్ముఖో సజ్జో అదర్శనం ఆపేదే, ఆ పిల్లవాడు కాస్త కనిపించకుండా పోయాడు. సశరీరో విహాయస తదాహ విప్ర. అప్పుడు అన్నాడు, ఏమయ్యా పిల్లవాడిని రక్షిస్తా ఉన్నావు, ఇదివరకే నయం, కనీసం పోయిన పిల్లవాడు కనిపించేవాడు, వాడిని పట్టుకొని ఏడ్చేవాడిని, ఈసారి అసలు పిల్లవాడే కనిపించకుండా పోయాడే, ఏమిటి నీ పరాక్రమము అని చెప్పి, అయినా నేను చేసిన తప్పు, ఒక పేడివాడుగా ఉన్నవాడిని పట్టుకొని పరాక్రమవంతుడు అనుకున్నానే, అది నేను చేసిందనమాట. తదాహ విప్రో విజయం వినిందన్ కృష్ణ సన్నిధో, కృష్ణ పరమాత్మ వింటూ ఉండంగా అనమాట. మౌఢ్యం పశ్యతమే, అరే రే నేనంత తెలివి తక్కువాడిని, శ్రద్ధతే క్లీబవజ కథనం, ఒక నపుంసకుడి మాట అతను పలికిన మాటలను కాస్త విశ్వసించాను అని ఈ రకంగా దైవాన్ని నిందిస్తూ దిగర్జునం వృషావాదం, ఈ అర్జునుడు సరైన వాడు కాడు, వృషావాదం అసత్యం పలికేవాడు, దాన్ని చెప్పి దిగ ఆత్మశ్లాఘి తను నేను చాలా గొప్పవాడిని ఈ రకంగా చెప్పుకునేవాడు. ఆయన ధనస్సు గురించి ఎక్కువ చెప్పాడు అనేసరికి ఈ రకంగా ఆ విప్రుడు శాపం పెడుతూ ఉంటే అప్పుడు అర్జునుడు కాస్త చేచి బ్రతకూడ అని చెప్పి దేహత్యాగం చేయడానికి వెళ్ళిపోయాడు మేడం. యయో సంయమనీమాసో యత్రాస్తో భగవాన్ యమ, ఎక్కడ ఎవడున్నాడో అలా వెళ్ళేసరి పరమాత్మ ఏం చేశారంటే అగ్ని వివిక్షో, ఇక అగ్నిలో ప్రవేశించి దేహత్యాగం చేద్దాం అనుకున్నాడు. కృష్ణేన ప్రత్యుక్త ప్రతిషేస్త, ఉండవయ్యా అంతంత పనులు చేయక నేను చెప్తాను కదా అని చెప్పి తీసుకుని వెళ్ళి ఆయన కాస్త స్వచక్రం ప్రాహిణోత్పుర, ముందు తన యొక్క చక్రాన్ని పంపించారు సుదర్శనం. అది చూచిన తర్వాత తత్ర అద్భుతం వై భవనం, అక్కడ చూచి భవంద ఆ యమధర్మరాజు వీళ్ళిద్దరికి నమస్కారం చేశాడు. తర్వాత ఆ పిల్లవాడిని ఇచ్చారు. ఆయన నిశామ్య వైష్ణవం ధామ పార్థ పరమ విస్మిత, ఆశ్చర్యపడ్డాడు. ఆయన కాస్త యత్కించిత్ పౌరుషం పుంసాం మేనే కృష్ణానుకంపితం, అంతకుముందు తను అనుకునేవాడు ఏమని, కొద్దిగా పరాక్రమం ఉంది అని అనుకునేవాడు. పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఈ రకంగా అయ్యేసరికి అప్పుడు తనది ఏమీ లేదని గ్రహించాడు. ఇది అయిన తర్వాత ఆ యదువంశం అంతా నష్టమైన తర్వాత అప్పుడు వెళ్ళాడు, ఎక్కడికి, హస్తినకు వెళ్ళాడు. అప్పుడే కృష్ణ పరమాత్మ యొక్క భార్యల్ని వెంట పెట్టుకుంటూ వెళితే కృష్ణ పరమాత్మ యొక్క భార్యలు పరమాత్మ అంతర్ధానం అయిపోయారు, వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఇంకా ఎవరు మిగిలారు, కొంతమంది కృష్ణ పరమాత్మ యొక్క భార్యలు మిగిలారు. వాళ్ళ తాలూకు మెళ్ళలో ఆభరణాలతో వాళ్ళు నెమ్మదిగా హస్తినకి తీసుకెడుతుండగా మధ్యలో దొంగలు కాస్త అర్జునుడిని కొట్టారు. కొట్టిన తర్వాత ఆ ఆడవాళ్ళ తాలూకు ఆభరణాలు లాక్కున్నారు. అప్పుడు రక్షించలేకపోయాడు, దొంగల్ని ఎదుర్కోలేకపోయాడు, రథమదే అయినా కానీ మోసపోయాడు అనమాట. అప్పుడు తెలిసింది, ఓహో పరమాత్మ వలనే అంతా జరిగింది, నేను ఏమీ కాదు అన్న విషయం తెలిసి అందుకోసమే పాప మహానుభావుడు బాధపడ్డాడు ధర్మరాజు దగ్గర. వంచితోస్మి మహారాజా హరిణ బంధురూపిణ, మోసపోయానన్నయ్యా అని బాధపడ్డాడు. యత్కించిత్ పౌరుషం పుంసాం మేనే కృష్ణానుకంపితం అనమాట. ఇదంతా ఎవరి వల్ల వచ్చింది, ఆయన దయ వల్ల వచ్చిందనమాట, లేకపోతే ఏమీ లేదన్న విషయం తెలుసుకున్నాడనమాట. ఈ రకంగా నాయన జరిగిన తర్వాత ఇలా ఉంటుండగా కృష్ణ పరమాత్మ యొక్క భార్యలంతా కూడాను కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి చరిత్రని గానం చేసుకుంటూ అక్కడ ఉండే పక్షులతోటి వాటను కూడాను ఉద్దేశించి సంబోధిస్తూ ఎన్నెన్నో మాటలనేవాడు. మేఘాన్ని ఉద్దేశించి, ఓ మేఘమా పరమాత్మ యొక్క స్వరూపంతో ఉన్నటువంటి సమానమైన రంగు కలదానివే, అది ఇది నాకు అనేక రకాలుగా శృంగారం సంబంధంగా మాట్లాడుతూ ఉండేవారు అన్నమాట. అందుకోసమని శయ్య ఆసన అటన ఆలాప క్రీడ స్నానాది కర్మసు ఆ తన పరమాత్మని యొక్క స్వరూపాన్ని తెలుసుకున్నారు. నవిది సంతమాత్మానం విష్ణు విష్ణయ కృష్ణచేతస, ఆయన ఒక్క ఏ రకంగా తెలుసుకున్నారయ్యా, మామూలుగా మాతో ఉండే వ్యక్తి అని తెలుసుకున్నారు తప్ప పరమాత్మ స్వరూపంగా ఎవరు ఎక్కువగా తెలుసుకోలేకపోయారు నాయన. అలాంటి మహానుభావుడు ఏం చేశాడయ్యా అని అన్నాడు. అంటే అనేక రకములుగా ఏ పరమాత్మ యొక్క పాదంలో నుంచి త్రిభువన వ్యాపిని అయినటువంటి జ్ఞానగంగా ఆవిర్భవించిందో అలాంటి మహానుభావుడయ్యా. ఎన్నామ అమంగళఘ్నం శృతమథ గదితం, ఆయన ఏ పరమాత్మ యొక్క దివ్యనామం విన్నా గాని లేదా పలికినా గాని సమస్తమైన దోషాల్ని పోగొడుతుందో
కృష్ణస్య ఏతత్ న చిత్రం క్షితిభరహరణం. అలాంటి పరమాత్మ యొక్క పేరు తలుచుకుంటేనే సమస్తమైనటువంటి పాపాలు పోతవే, సమస్తమైన దోషాలు ఆపత్తులు పోతవే. అలాంటి పరమాత్మ తన యొక్క అవతారం చేత ఈ భూభారాన్ని పోగొట్టారు అయ్యా అంటే దాన్ని నమ్మలేని విషయమేముందయ్యా, పరమాత్మ చేతనే అంతా సాధ్యమైంది సుమా అని పరమానంద భరితులై మహానుభావుడు సుఖయోగేంద్ర వారు జయతి జన నివాస చెప్తున్నారు. ఇక సమాప్తి దశమస్కంధ సమాప్తి చేస్తున్నారు. జయతి జన నివాస. ఇక్కడున్నారయ్యా పరమాత్మ అన్నారు. పరమాత్మ ఏం చెప్పారు? నాయనా నువ్వు ఎక్కడుంటావయ్యా అన్నాడు. అహం భక్తుల యొక్క హృదయంలో ఉంటాను అన్నారు. వైకుంఠంలో ఉంటావు అన్నారు. నా అహం వసామి వైకుంఠే, వైకుంఠంలో ఉండనయ్యా అన్నారు. ఎందుకు ఉండవయ్యా అన్నారు. ఉండడానికి కుదరదయ్యా అన్నారు. ప్రతి వాళ్ళు పిలుస్తుంటారు, వెళ్ళవలసిందే. పిలిస్తే వెళ్ళకుండా ఎలా ఉంటాను? నా అహం వసామి వైకుంఠే. పోనీ యోగుల హృదయంలో ఉంటావా? కుదరదు నాయన. యోగినాం హృదయేన చ మద్భక్త ఎత్ర గాయంతి. నా యొక్క భక్తులు ఎక్కడ గానం చేస్తుంటారో తత్రైవ నివసామి అమ్మని పరమాత్మ చెప్పారు. కాబట్టి జయతి జన నివాస. పరమాత్మ నివాసం ఎక్కడ అంటే జనుల యొక్క హృదయంలోనే పరమాత్మ నివాసం. మరి దేవకీ జన్మ, దేవకీదేవి కుమారుడుగా పుట్టావని అన్నారే, జన్మ వాద, పుట్టుట్టి మాట నాయన. అది దేవకీ జన్మ వాద, అది చెప్పడమే తప్ప వాస్తవంగా కాదు. జయతి జన నివాస దేవకీ జన్మ వాద అనమాట. అందుచేత అలాంటి మహానుభావుడు ఎక్కడున్నాడుగా? యదువర పరిషత్ స్వైర్దోద్భిరస్యన్ అధర్మం. యదువర పరిషత్, యదువరులతోటి కూడుకొని అలాగే స్వైహి దోడ్భి తన భుజముల చేత అధర్మాన్ని కాస్త పోగొడుతూ స్థిరచిర వృజినఘ్న చరాచరాత్మక ప్రపంచం తాలూకు దోషములు పాపములు అన్నింటినీ పోగొడుతూ ఏ రకంగా ఉన్నారయ్యాలో సుస్మిత శ్రీముఖేన, చిరునవ్వుతో కూడుకున్న దివ్యమైనటువంటి ఆ ముఖంతో ఏం చేశారయ్యా అన్నారు. ఆయన ఏమీ చేయలే, చిరునవ్వు నవ్వుతో అట్లా కూర్చుంటే వ్రజపుర వనితానాం వర్ధయన్ కామదేవం. అందుచేత వాళ్ళకి వ్రజపుర వనితలు పరమాత్మ యొక్క ముఖాన్ని సూచినంత మాత్రం చేతనే వాళ్ళ యొక్క మనోభావం పరమాత్మ ఇందు లగ్నమైపోయేట్టుగా చేశారయ్యా. ఇత్థం పరస్య. ఈ రకంగా పరమాత్మ నిజవర్త్మ నిరీక్షయాత్త లీలాతనోహో తన యొక్క మార్గం చేత సమస్తమైన దుష్ట శిక్షణ శిష్టరక్షణ అనేటువంటి దివ్యమైన స్వరూపాన్ని అనుగ్రహించినటువంటి మహానుభావుని యొక్క అనురూప విడంబన అని ఆయన తరపు లీలా విశేషములు ఏవైతే ఉన్నావో కర్మాని కర్మకషణ అని చూడండి. అంతకుముందు వసుదేవుడు మాట్లాడిగాడు. ఇంతకుముందు మనం చూసాం సూర్యగ్రహణ విషయంలో. ఆయన అడిగిన ప్రశ్న ఏమిటంటే కర్మణ కర్మ నిర్హార, కర్మల చేత కర్మలు నశిస్తవా అని అన్నారన్నమాట. కర్మల చేత కర్మల తాలూకు సంబంధం పోవటం ఏమిటండి? కర్మలు చేస్తే ఇంకా కర్మలు చేస్తూ ఉండాలని అనిపిస్తుంది అనమాట. అది ఎలా పోతుంది అన్నారు. అంటే కర్మాని కర్మ కషణ అని పరమాత్మ యొక్క కథలు నవిసారా, ఆయన చేసిన పనుల గురించిన కథలు అదేం చేస్తామన్నాడు. కర్మ కషణ అని కర్మలు కాస్త పోగొట్టేవి. యదూత్తమస్య, యదూత్తముని యొక్క కర్మ అని కర్మ కషణ అని. కాబట్టి శ్రూయాత్ అముష్య పదయోహో అనువృత్తి ఇచ్చన్. అలాంటి పరమాత్మ యొక్క కథల్ని చాలా శ్రద్ధగా వినాలయ్యా. అలా చేసినట్లే మర్చస్తయా అనుసవం ఏధితయా ముకుంద శ్రీమత్ కథాశ్రవణ కీర్తన చింతయేతి తద్ధామ దుస్తర కృతాంత జవాపవర్గం గ్రామాత్ వనం క్షితిభుజోపే యుర్యదర్థా అని పరమాత్మ యొక్క దివ్యమైన మహిమని వర్ణిస్తూ ఈ రకంగా దశమస్కంధం దాకా పరమాత్మ యొక్క మహిమని ఉపదేశం చేశారు పరీక్షన్ మహారాజునకు సుఖయోగేంద్రుల వారు. ఇది దశమస్కంధ. హరయే నమః హరయే నమః హరయే నమః. ఇక 31 అధ్యాయాలతోటి ఏకాదశ స్కంధం. ఇది ముక్తిలీల అని దీనికి పేరు. మిగతావన్నీ వేరు. ఏకాదశ స్కంధంలో దివ్యమైనటువంటి ఒక ఆధ్యాత్మిక తత్వాన్ని వేదాంత తత్వాన్ని మోక్షం అంటే ఏమిటో చెప్తున్నారు ఇక్కడ. మోక్షము ఈశ్వర మోక్షము జీవమోక్షము అని 2 రకాలుగా ఇక్కడ సమన్వయం చేశారు. ఈశ్వర మోక్షం ఎలా ఉంటుంది, జీవమోక్షం ఎలా ఉంటుంది అన్నాడు. జీవులకు దేహ సంబంధం లేకుండా పరమాత్మ ఐక్యం కలిగే రీతిగా ఉంటుంది. ఈశ్వర మోక్షం అంటే ఏమిటి? లీలాగృహీత దేహ పరిత్యాగం అన్నమాట. పరమాత్మ ఏదైతే వైకుంఠం నుంచి లీలగా ఏ దేహాన్ని గ్రహించారో లోకలోచనమైన ప్రపంచంలో యావన్మంది చూడదగి చూస్తూ ఆనందించదగినటువంటి తన యొక్క రూపాన్ని చూసి తానే ముగ్ధుడైపోయినటువంటి దివ్యమైన రూపాన్ని కాస్త విడిచిపెట్టడమే పరమాత్మ ఈశ్వర భావంలో ఉన్న స్వరూపంతో పరమాత్మ యొక్క మోక్షము అంటే ఆ రకమైన భావాన్ని తెలియజేస్తూ ఇక్కడ ముక్తి లీల అని దానికి పేరు పెట్టారన్నమాట. ఇక్కడ గురువులు ఎక్కువ మంది ఉంటారు,
శిష్యులు తక్కువ మంది ఉంటారు. ముక్తిలలో ఉన్నటువంటి ఒక విశేషం. 17 మంది దాకా గురువులు ఉంటారు. 24 మంది గురువుని కాక పక్కన పెట్టేసేయండి. అది కాకుండా గురువులు 17 మంది ఉండి శిష్యులు అంతకంటే తక్కువగా ఉంటుంటారు. అలాంటి దివ్యమైనటువంటి ఒక సన్నివేశాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మొదల్లో బాదరాయణిర్వాచ, ఇక్కడ సుఖయోగినుల వారు చెప్తున్నారు, నాయన పరీక్షన్ మహారాజా, కృష్ణ పరమాత్మ అనేక మంది రాక్షసులందరినీ కూడాను దైత్యుల్ని సంహారం చేసి బలరాముల వారితో కలిసి యాదవులతో కలిసి భూమి యొక్క భారాన్ని తగ్గించారు నాయన. ఎందుకంటే ఎలా తగ్గించారు అంటే వాళ్ళందరినీ ఆయన చంపేశారు అన్నారు. ఆయన చంపల. జనయన్ కలిం అంటే కౌరవ పాండవుల్ని కలిపి ఒక యుద్ధాన్ని సమావేశపరిచి ఆ యుద్ధంలో ఆ వజ్రఘాతక భావం చేత ఒకరినొకరు చంపుకునేట్టు చేసి భూభారాన్ని తగ్గించేశారు. అందువల్ల ఆ రకమైనటువంటి ఏ కోపితా శుభో పాండుసుతా సపత్నై దుర్జోత హేళన కచగ్రహణాదపి. చూడండి అన్నీ ఎవరు చేశారే. ఏ కోపితా కోపం కలిగేటు. మనం రామకృష్ణ అని మనం అనుకున్నాం అనుకోండి, సరస్వతి అమ్మవారు కొద్దిగా కోపించింది అనుకోండి, ఆ గురువు యొక్క శాపం ఉందనుకోండి, మనం రామానాన్ని అనుకున్న చోట ఇంకోటి ఏదో పలికేస్తుంటాం అనమాట. అప్పుడు మన ప్రయత్నం ఏముండదు, తప్పనిసరిగా తప్పు పలుకుతాం. ఒప్పుల కుప్పగా కావు, తప్పుల కుప్పగా కూర్చుంటాం. ఎందుకు అంటే గురువు అనుగ్రహం లేకపోయినా, ఉపాస్యదేవతా కృప లేకపోయినా, సరి అయినటువంటి భక్తి లేకపోయినా జరిగేది అదనమాట. అందుకోసం పాండవుల నిమిత్తం కాదు ఈ రకంగా మాట్లాడారంటే ఎవరయ్యా అంటే పరమాత్మ అలా మాట్లాడించారట. అందుకే కోపిత ఏ పరమాత్మ చేత వాళ్ళు కోపపడేట్టు పాండవులకు కోపం వచ్చేట్టు చేశారో శుభహు పాండుసుతా సపత్నై, శత్రువుల చేత వాళ్ళకు దుర్యోధనాదుల చేత వాళ్ళకు కోపం వచ్చేట్టు చేశారు. ఆ జూదంలో వీళ్ళు ఓడిపోయేట్లు చేశారు, కౌరవులు గెలిచేట్లు చేశారు, వాళ్ళు హేళన చేసేట్టు చేశారు, వీళ్ళు హేళన పడేట్టు చేశారు, వాళ్ళు చుట్టుపట్టుకొని లాగేట్టు చేశారు, ఆ అవమానాన్ని భరించేట్టు చేశారు. ఇన్నంతా చేసింది ఎవరయ్యా అన్నారు పరమాత్మ. ఈ విషయం తెలిస్తే వాళ్ళు ఊరుకుంటారా? అపార్థం చేసుకుంటారు. కానీ ఎందుకయ్యా భూభార హరణార్థం ఇదంతా పరమాత్మ చేసింది అనమాట. అందుచేత కృత్వా నిమిత్తం ఇతరేతరత సమేతాన్, ఒకళ్ళొకళ్ళు నిమిత్తంగా చేసి ఇదంతా అందుకోసం జరిగితే ఇంతకి మన కర్మ బాగాలేదయ్యా అది అనుకుంటుంటారన్నమాట. ఇలా అనుకునేట్టు చేసి హత్వా నృపాన్ నిరహరత్ క్షితిభారమీశ, పరమాత్మ భూభారాన్ని తగ్గించారయ్యా అని. నైవాన్యత పరిభవశ్చ భవేత్ కథంచిత్ మత్సంశ్రయస్య విభవోన్నహనస్య నిత్యం. వాస్తవంగా కృష్ణ పరమాత్మ సాక్షాత్తు బావై ఉండి ఆ రకంగా రక్షించేవాడై ఉండి ఆ కుంతీదేవికి మేనలుడై ఉండి ఇంత స్థితిలో వాళ్ళకి ఏదైనా ఈ రకమైనటువంటి అవమానం జరుగుతుందా? జరగకూడదు, జరగదు. ఎందుకంటే నా భక్తుడిని నేను రక్షించకపోతే ఎవరు రక్షిస్తాడు కనుక. అలాంటి స్థితిలో కూడా వాడు కష్టాన్ని అనుభవించేట్టు పరమాత్మ చేయకపోతే వాళ్ళకి ఇంకో రకంగా అయ్యే అవకాశం ఉందా? లేనేదనమాట. అందుచేత ఆయనే అనుకున్నారు. ఇప్పుడు యాదవులంతా ఎలా ఉన్నారంటే దేవతల్ని సైతం లెక్క పెట్టని స్థితిలో ఉన్నారు. వాళ్ళంతా మహా అహంకృతులై ఉన్నారు. అహంకృతులై ఉంటే సరే పాండవులు కౌరవులు వీళ్ళ పని అయిపోయింది, వాళ్ళు కాస్త వెళ్ళిపోయారు. ఇప్పుడు యాదవులు ఇంత అహంకృతులై ఉన్నారే, మా వాళ్ళు వీళ్ళని కాస్త ఎలా చల్లార్చడం అన్నాడు. ఏవం వ్యవసితో వీళ్ళు ఎవరిని లెక్క పెట్టేట్లేరు. వాళ్ళకి ఎందుకంటే పొద్దునే పెద్ద పిన్న అమ్మ నాన్న నమస్కారాలు చేయటాలు బ్రహ్మాండంగా ఉంటాం పెట్టలేకపోతూ ఉన్నారు వాళ్ళు. అయ్యా దేవతలు వస్తే రానివయ్యా అన్నారు. త్రిపుర రహస్యంలో ఒక కథ ఉన్నది. ఒక మహారాజు గారు ఉన్నారు, సత్యవ్రత మహారాజు ఇది ఆయన పేరు. ఆ రాజుగారు ఏమిటంటే నాయన దేవతలనే ప్రార్థించగల, వాళ్ళ లోకం వాళ్ళు పరిపాలించుకుంటారు, మన పని మనం చేసుకుందాం, ఎవరికి కూడా మనం వంగి ఉండక్కర్లేదురా అబ్బాయి, మీ పని మీరు చేసుకోండి, ఈశ్వరుని మాత్రం ఆరాధిద్దాం, ఇంకా ఎవరు అవసరం లేదు అని. అలా అనేసరికి అప్పుడు ఏమైందంటే దేవతలందరికీ కూడాను ఎలాగైనా సరే వీళ్ళు మనకు నమ్రులయ్యేట్టు చేసుకుందామని మహాప్రయత్నం చేశారు. మహాప్రయత్నం చేస్తే దానికి ఏమాత్రం లొంగలేదు. లొంగపోయేసరికి వీళ్ళు చివరికి కలిగి మన్మధుడి దగ్గరికి వెళ్ళారు. మన్మధుడిని పిలిచి నీ బాణంతో వాళ్ళని కాస్త ఆకర్షించి పారేవయ్యా అది ఇది అని అన్నారు. అది కుదరలేదు. చివరికి కాస్త మన్మధుడు కాస్త కూడా దెబ్బతిరిపోయాడు, తప్పితే చనిపోయాడని కూడా చెప్పారన్నమాట. అలాంటి స్థితి అంటే దేవతల్ని కూడా లెక్కపట్టినటువంటి మహారాజులు ఉన్నారు. కాశీఖండంలో దివోదాసు కథ కూడా అంతే. నాయన మీరెవ్వరు వద్దు, పరమేశ్వరుడితో సహా ఎవరు కాశీలో ఉండటానికి వెళ్ళలేదు. ఎవరన్నా మేము జాగ్రత్తగా మేము చేసుకుంటుంటాం, మా పని మేము చేసుకుంటాం. 60,000 సంవత్సరముల పాటు దివోదాస మహారాజు రాజ్యపాలన చేస్తుంటే ఈ షద్దోష లేశం పట్టుకోలేకపోయారన్నమాట. చివరికి పరమేశ్వరుడికి కైలాసం వదిలేస్తాను కానీ కాశీని వదలలేను బాబోయ్,
అని అనుకుంటే అప్పుడు చివరికి కాశీలో ఉండలేక మందర పర్వతం దగ్గర కూర్చొని రాజకీయం చేసి, అంటే ఎలాగైనా సరే నేను కాశీకి వెళ్ళాలి అంటే వాడు ఒక అపమార్గంలో ఉండాలని అనేక ప్రయత్నాలు చేసి గణపతిని పంపించి, కృష్ణ పరమాత్మని పంపించి అనేక మారువేషములతో వెళ్ళి, ఒకళ్ళు బౌద్ధాచార్యులుగా వెళ్ళి, ఒకళ్ళేమో జ్యోతిష్ శాస్త్రవేత్తగా వెళ్ళి, వాళ్ళు కాస్త ఆ మాటలు ఈ మాటలు చెప్పి ఆ దివోదాస్ మహారాజు వారిని ఒప్పించి దివోదాస్కి ఒక కథ చెప్పి, నాయన ఫలానా అప్పుడు ఒక మహానుభావుడు వస్తాడయ్యా అని జ్యోతిష్ శాస్త్రవేత్తగా గణపతి చెప్తాడు అని, ఆ తర్వాత ఒక మహానుభావుడు వస్తాడు, ఆయన ఏం చెప్తే వచ్చి నువ్వు బాగుపడుతూ ఉంటారు. ఆయన విష్ణుమూర్తి కృష్ణ పరమాత్మ, ఆయన కాస్త బౌద్ధాచారులుగా వచ్చి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవయ్యా అన్నారు. అంటే ఓహో ఆయన చెప్పాడు కాబట్టి నేను చేస్తే బాగుంటుందని బయటకు వచ్చాడనమాట. అప్పుడు నాస్తికులు అయిపోయారు కొంతమంది. ఆ రకంగా ఆ ధర్మాన్ని కల్పించి కాశీకి విశ్వేశ్వరుడు వచ్చి అతన్ని కైలాసానికి పంపించి తాను కాశీలో ఉన్నాడు. ఈ రకమైనటువంటి దివ్యమైనటువంటి లీలలన్నీ కూడా జరిగినవి ఎందుకయ్యా అంటే ఒక లోకోద్ధరణం కోసం కాశీక్షేత్రంలో తాను నివసించి సర్వ జీవజాతాన్ని అనుగ్రహించాలని జరిగింది. ఇప్పుడు కూడా పరమాత్మ ఏం చేస్తున్నారంటే వీళ్ళంతా అహంకృతులై ఉన్నారు, గర్భపర్వతాధిరూఢులై ఉన్నారు. ఈ రకంగా ఏం చేస్తే బాగుంటుందా అని శాప వ్యాజేన ఒక శాపం పెట్టి యాదవుల తాలూకు వంశం కూడా, ఎందుకంటే తాను ఎందుకైతే అవతరించారో వీళ్ళందరినీ ఎందుకైతే అవతరించమన్నారో ఆ భూభార అది కాస్త నిర్వాపణం అనేటువంటిది అయిపోయింది కాబట్టి ఇంకా మనం వైకుంఠానికి వెళ్ళాలి. వైకుంఠానికి వెళ్ళాలి అంటే వీళ్ళని కూడా తీసుకొని వెళ్ళాలి. అందుకోసం వీళ్ళ తాలూకు స్వరూపం కూడా ఉండకూడదు అని యదువంశనాశానికి బీజం వేశారు పరమాత్మ. శాప వ్యాజేన విప్రాణ ఎలాగా తాను చేయవచ్చు కదా అన్నాడు, తాను చేయకూడదు. అందుకోసం అనుకున్నారు నేను తయారు చేసిన వీళ్ళని నేను ఈ రకంగా నాశనం చేయకూడదు కాబట్టి విప్రుల యొక్క శాపం చేత. వాస్తవంగా విప్రులు అంటే మహాగౌరవం యాదవులకు, పొరపాటు కూడా విప్రులంతా చెయ్యరు, విప్రులను అసహించరు, హేళన చెయ్యరు. కానీ వాళ్ళు చెయ్యరు, కానీ పరమాత్మ వాళ్ళ చేత చేయిస్తారు. ఇది మొత్తం కూడా అంతే, పరమాత్మ చేయించిందే తప్ప నా అహంకర్త మన మంత్రం కూడా ఉందిగా, నా కోపం నాది కాదు, నేను చేయించలేదు, నేను చేయలేదు ఇవన్నీ అంటూనే ఉన్నాగా, అలా పరమాత్మే చేయిస్తున్నారన్నమాట. అందుచేత చెప్తున్నారు ఇక్కడ ఆయన శాప వ్యాజేన విప్రాణం సంజక్రే స్వకులం విభో పరమాత్మ చేశారు. స్వమూర్త్య లోకలావణ్య నిర్ముక్త్యా లోచనం రుణాం గీర్భిస్తా స్మరతాం చిత్తం పదయిస్తాని చిత్తాం ప్రియా. పరమాత్మ స్వరూపం ఇలాంటిది. స్వమూర్త్య లోకలావణ్య, మొత్తం లోకంలో అందరూ కూడా ఈ మూర్తిని చూసి పరమానంద భరితులైపోతున్నారన్నమాట. అలాంటి దివ్యమైనటువంటి దాన్ని ఆయన విడిచిపెట్టేద్దామనేటువంటి స్థితికి వచ్చారన్నమాట. గొప్ప కీర్తిని లోకంలో ప్రపంచంలో వ్యాప్తం చేసి తన చరిత్రను ఎవరైతే చదువుతారో వింటారో వినిపిస్తారో వాళ్ళందరినీ కృతార్థుల్ని చేసేటువంటి స్థితిని ఏర్పాటు చేసి ఆ మహానుభావుడు ఈ కథ చేతనే వీళ్ళంతా కృతార్థుల కుదురుగాక అని సంకల్పించి అవతారాన్ని చాలించడానికి సిద్ధమయ్యారు పరమాత్మ. ఈ మాట అంతా విన్నారు పరీక్షన్ మహారాజు. స్వామి మీరు బాగా చెప్పారు, కానీ ఇంతకుముందు మీరేమన్నారంటే దేవతలను కూడా లెక్క పెట్టని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మణోత్తములంటే మహాభక్తి, పెద్దలంటే గౌరవము, కృష్ణ పరమాత్మ ఉన్నాడనేటువంటి ఒక విశ్వాసము, దీని చేత మంచి దర్పంతో ఉన్నారు, ఎవరిని లెక్క పెట్టట్లేదు అని మీరు అన్నారు. ఎందుకంటే వాళ్ళు పక్కనే ఉన్నారు ఆయన. అందుచేత యదువర పరిషత్ స్వయి ఆ మాట ఇంతకుముందు చెప్పింది అనమాట. యదువర పరిషత్ అని యదువరులంతా కూడా పరమాత్మ చుట్టూ నిరంతరం ఉంటూ ఉంటారన్నమాట. ఇప్పుడు అడిగారు బ్రహ్మణ్యానాం వదాన్యానాం నిత్యం వృద్ధోపసేవినాం విప్రశాప కథమభూత్ వృష్ణీనాం కృష్ణచేతసాం. ఆయన సామాన్యుల సుఖయోగేంద్ర ఒక మాట అడుగుతున్నా. బ్రహ్మణ్యానాం బ్రహ్మణ్యులు, యాదవులు బ్రహ్మణ్యులు, బ్రహ్మణ్యానాం మామూలు వాళ్ళ, వదాన్యానాం మహాపదాన్యులు, ఏది అంటే శరీరం అంటే ఇచ్చేసేటువంటి వాళ్ళమాట. పదాన్యానాం నిత్యం వృద్ధోపసేవినాం రోజు కూడా వృద్ధుల్ని సేవించేటువంటి మహనీయులు. బ్రహ్మణ్యానాం వదాన్యానాం నిత్యం వృద్ధోపసేవినాం. ఇలాంటి మహనీయులకు విప్రశాప కథమభూవత్. బ్రాహ్మణులు శపించడం ఎలాగండి? బ్రహ్మణ్యులు అంటే పరమాత్మ బ్రాహ్మణోత్తములైనటువంటి వాళ్ళని నమస్కారం చేసి గౌరవించేటువంటి మహనీయులు అనేటువంటి ఆ శబ్దంలోనే తెలుస్తున్నది కదా. వదాంజులు గొప్ప దాతలని తెలుస్తున్నది కదా. అంతే ఎవరిని అతిథి అభ్యాగతిని గౌరవించలేదు అనుకోవడానికి అవకాశం లేదు కదా. వదాంజులు కదా, వృద్ధోపసేవినాం వృద్ధుల్ని సేవించేవారు కదా. అందుచేత అలాంటి మహనీయులకు విప్రశాపం ఎలా వచ్చింది? ఇంకా మీదు మిక్కిలి ఏం చెప్పలే వృష్ణీనాం కృష్ణచేతసాం
కృష్ణ పరమాత్మ అంటే నిరంతరం మనస్సు పెట్టుకున్న వాళ్ళకి అజ్ఞాన సంభవమైనటువంటి దోషం ఉండనే ఉండదు. కాబట్టి ఇది ఎలా జరిగింది అని ప్రశ్న. సంధ్యావందనానంతరం మహారాజు ఏకాదశ స్కంధం ముక్తిస్కంధం. ముక్తిస్కంధంలో మొత్తం 5 ప్రకరణాలు. తృతీయ స్కంధంలో బ్రహ్మ సృష్టి జరిగేటప్పుడు బ్రహ్మదేవుడు మొదట అవిద్యా సృష్టి చేశారు. అవిద్యకు పంచపర్వలు అంటే 5 రకములైనటువంటి గణుపులు అంటుంటారు. అది తామిశ్రము, అంధతామిశ్రము, మోహము అని 5 రకములుగా పద్ధతి ఉన్నట్టుగానే విద్యకు కూడా 5 పర్వాలు ఉన్నవి. ఇది ముక్తిలీల. ముక్తిలీల విద్య చేత మోక్షం వస్తుంది. అసా విద్యాయా విముక్తయే అని. అది విద్య కాదు. ఏది ముక్తి కొరకు కాదో అది విద్య కాదు. అందుకోసమని విద్య మోక్షాన్ని ఇవ్వాలి. ఆ విద్య ఎలా వస్తుంది అనంటే పంచపర్వాత్మిక విద్య. 5 రకములైనటువంటి పర్వాలు అంటే మెట్లు వరుస అనుకోండి, అది ఉంటుంది. మొదట వైరాగ్యం ఉండాలి, తర్వాత సత్సంగం ఉండాలి, వివేకం ఉండాలి, భక్తి ఉండాలి, తత్వజ్ఞానం కలగాలి. 5 పర్వాలు. ఈ 5 విషయాల్ని తెలియజేసే 5 ప్రకరణాలు వరుస వస్తుంది. మొట్టమొదట వైరాగ్యం. ఇక్కడ యదువంశ ఉపసంహారం అనేది వైరాగ్యాన్ని ఇస్తుంది. ఎంతెంత మహనీయులు కూడా ఒక సమయం వచ్చేసరికి తప్పుకోక తప్పదు. అదే పరమాత్మ నిర్ణయించి ఎలాగైనా సరే యాదవులు కూడా అహంకృతులై ఉన్నారు, భూభారం తగ్గిపోయింది, ఇంకా వీరితో పని లేదు, అవతారం చాలించాలి అని నిర్ణయించి ఒక విప్రశాపాన్ని ఏర్పాటు చేశారు. అనేసరికి పరీక్షన్ మహారాజు అడిగారు, స్వామి యాదవులు చాలా ఉత్తములు, భగవద్భక్తులు, పెద్దల యందు మిక్కిలి శ్రద్ధ కలవాళ్ళు, బ్రహ్మణ్యులు, వృద్ధోపసేవ చేసేటువంటి వారు. అలాంటి వారికి విప్రశాపం ఎలా వచ్చింది? విప్రశాప కథమభూత్ కృష్ణీనాం కృష్ణచేతస అని అడిగేసరికి సుఖయోగేంద్రుడు వారు ఇప్పుడు పరీక్షన్ మహారాజు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ, నాయన పరీక్షన్ మహారాజా, సకల సుందరమైనటువంటి దివ్యమైన శరీరాన్ని ధరించి లోకంలో సత్కర్మలు ఆచరించమని చెబుతూ ధర్మాన్ని ప్రబోధ చేసి లోకంలో ఉన్నటువంటి భారాన్ని పోగొట్టి ఉదారమైనటువంటి చివరగా యదువంశాన్ని ఉపసంహారం చెయ్యాలి అనుకున్నారు. ఇక మిగిలిందా ఒక్క పని, స్థిత కృత్యశేష. అంటే ఉన్న కృత్యశేషం అదొక్కటే మిగిలి ఉన్నది. ఎందుకంటే ఇప్పటిదాకా మహామంగళాన్ని కలిగించేటువంటి తన చరిత్ర చేత ఎవరు గానం చేస్తారో వారి తాలూకు దోషం పోయేట్లుగా ఆ రకంగా అనుగ్రహించారు పరమాత్మ. ఇలా ఉంటూ ఉండంగా ఒక రోజున మునులంతా కలిసి పిండారక క్షేత్రమని సముద్ర తీరాన పిండారకం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు ఎవరు? విశ్వామిత్ర మహర్షి,
అసితుడు, కణ్వుడు, దుర్వాస మహర్షి, భృగు మహర్షి, అంగిరో మహర్షి, కశ్యపుడు, వామదేవుడు, అత్రి, వశిష్ఠుడు, నారద మహర్షి. గుర్తుపెట్టుకోవాల్సింది నారద మహర్షి మొదలైన వాళ్ళు ఇంకా చాలామంది వింటున్నారు. వాళ్ళు పిండారక తీర్థం దగ్గర సముద్ర తీరాన వాళ్ళు వెళుతూ ఉంటే ఈ కృష్ణ పరమాత్మ యొక్క సంతతి వారంతా కూడాను వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని కాస్త దగ్గర నమస్కారం చేసి అవినీత వినీతవత్, వాళ్ళు అప్పటికే కొద్దిగా అవినీతులై ఉన్నారు. అవినీతులైతే వాళ్ళు వినీతుల్లాగా నటించారు. పెద్దల దగ్గర నిష్కపట జీవనం చేయాలి. ఒకప్పుడు ఒక పెద్ద సంపన్న గృహస్థు ఒక కార్యక్రమం చేస్తే అక్కడ ఆ గృహస్థుకి వేద పండితులంటే వల్లమాలిన పిచ్చి అంటే పెద్ద గౌరవం. వాడు ఉంటే తప్ప ఆయనకి ఏం తోచదు. వాళ్ళందరినీ పెట్టి ఇంట్లో ఒక చిన్న కార్యక్రమం, దానికి వేద పండితులందరినీ ఊళ్ళో వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటే వీళ్ళు వచ్చి ఆయన మీద ఉన్న గౌరవంతో వీళ్ళంతా వచ్చి ఆ స్వస్తి అది చెప్తుంటే తర్వాత వాళ్ళకి విశ్రాంతి తీసుకోవాలని చెప్పి ఏదైనా పాలు కానీ కాఫీ కానీ ఏదైనా తాగండి అని అంటే ఆ కుటుంబ సభ్యులు ఇప్పుడు ఒక్క విప్రుని కాస్త ప్రలంభం చేసి మాట్లాడినందుకు వాళ్ళు చివరికి ఏం చేశారు, ఆ ముసలాన్ని కాస్త చూర్ణం చేసి అనేక రకాలుగా అరగదీసి దాన్ని కాస్త ఉగ్రసేన మహారాజు కంసుని తండ్రి, ఆయన పెద్దవాడు, ఆయనకి కాస్త చెప్పారు. ఆయన పరమాత్మకు చెప్పొద్దని చెప్పి సముద్ర శరీరంలో అరగదీసి చివరికి ఒక చిన్న ముక్క చేసి సముద్రంలో వేస్తే అది ఒక మత్స్యం కాస్త పుచ్చుకున్నది. మత్స్యం పుచ్చుకున్న తర్వాత అది మత్స్యో గృహీతో మత్స్యఘై, ఆ చేపలు పట్టుకునేవాడు జాలరులు పట్టుకున్నారు. అప్పుడు సముద్రంలో దాని యొక్క ఉదరంలో ఆ లోహం ముక్క ఉండిపోయింది. శల్యే లుబ్ధక అకరోత్, దాన్ని కాస్త ఒక బాణానికి అంచున దాన్ని కట్టి అది బాణంగా ఉపయోగించుకుందామని ఒక లుబ్ధకుడు, ఒక ఆటవికుడు దాన్ని కాస్త ఉంచాడు. ఆ ఆటవికుని పేరు జరుడు అని అంటారు. జరుడు జురూష్ వయోహాను అనే ధాతువు నుంచి జరా శబ్దం అవుతుంది. పరమాత్మ యొక్క అవతార విరామానికి కారణమయ్యాడు వాడు. అందుకోసం వాడు జరుడు, గత జన్మలో వాలి. అందుచేత వాడు కాస్త ఏం చేశాడంటే భగవాన్ ఇదంతా జరిగింది, ఇంత మటుకు ఈ దృశ్యం అయిపోయింది, భగవంతుడికి తెలిసిన జ్ఞాత సర్వార్థ, ఈయన దాకా రానివ్వకుండా రక్షిద్దామని చెప్పి ఇంత రహస్య పనులు చేశారు. తెలిసినప్పటికీ ఈశ్వరోపి తదన్యథా కర్తం నైచ్ఛత. అసలు విప్రుడు శాపం పెట్టడం ఏమిటి? ఈ శాపం లేకుండా పరమాత్మ చేయగలరు. అయినప్పటికీ కూడా విప్ర శాపాన్ని అన్యథాకర్థం నైచ్ఛత. సరే, ఈ శాపం మా యాదవులకు తగులకుండుగా కానీ సంకల్ప మాత్రం చేతనే ఈ శాపం లేకుండా చేయగలరు. కానీ వాళ్ళ శాపాన్ని ఆపడానికి ఆయన ఇష్టపడలా. ఎందుకంటే ఈ లయం కావాలని కోరుకున్నదే ఆయన అనుకోబట్టే వాళ్ళ నోటి నుంచి ఆ మాటలు, వీళ్ళ చేతల నుంచి ఈ చేష్టలు వచ్చినవన్నమాట. అందుచేత విప్రశాపం కాలరూప్యన్వమోదత, ఈ విప్రశాపాన్ని కాలరూపుడైన పరమాత్మ అంగీకరించారు. ఇదిలా ఉండంగా ఇంకా గోవింద భుజగుప్తాయాం, ద్వారక ఎలా ఉంది? కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి చతుర్భుజముల చేత రక్షింపబడుతూ ఉండంగా ద్వారవత్యాం గురుద్వ. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే గోవిందుని యొక్క 4 భుజముల చేత రక్షింపబడుతుంది అంటే ద్వారకలో ఉన్నది మహావిష్ణువు, ఆ కృష్ణ పరమాత్మని గ్రహించండి. ద్విభుజుడైన కృష్ణ పరమాత్మ, గోలోకవాసి కృష్ణ పరమాత్మ మధుర దగ్గరికి రాలా. ఎక్కడున్నారు? బృందావనంలోనే ఉన్నారు. బృందావనం పరిత్యజ్య పాదమేకన్న గచ్చతి, ఒక్క అడుగు కూడా ముందుకు వేయడు. అందుచేత పుట్టినప్పుడు యశోద దగ్గర ఉన్నప్పుడు గోలోకవాసి తర్వాత వైకుంఠవాసి ఇద్దరు కలిసి ఉన్నారు. ఎప్పుడైతే అక్రూరుడు వచ్చి కృష్ణ పరమాత్మని బలరాముని తీసుకెళ్లారో అప్పుడు పరమాత్మలో ఉన్నటువంటి చతుర్భుజ కృష్ణుడు మాత్రమే అందులో నుంచి బయటికి వచ్చారు. మరి ఈ కృష్ణ పరమాత్మ ఎక్కడున్నారయ్యా అన్నారు. అంతర్హితులై, ఎప్పుడైతే ఆయన కలిసినప్పుడు కృష్ణ గోలోకవాసి వైకుంఠవాసితో కలిసినప్పుడు గోలోకవాసి యొక్క ఆధిపత్యం ఉంది. ఎప్పుడైతే గోలోకవాసిని విడిచిపెట్టి వైకుంఠవాసి, అందుచేత
ఇది తెలిసి శాపం పెట్టిన వాళ్ళు నారద మహర్షి కూడా ఒకరే. ఆయన చేసి నాయకు వచ్చి కృష్ణ పరమాత్మ దగ్గర కూర్చున్నారు. అడగచ్చుగా, పిల్లలు ఏదో పొరపాటు చేస్తే వాడికి శాపం పెడతా ఉంటాయా అని అడగవచ్చుగా, అడగల. వెంటనే వచ్చి నారద మహర్షి అవాస్యేత్ నారద అభీక్షణం కృష్ణోపాసన లాలస, పరమాత్మ అవతారం చాలిస్తారు, ఈ లోపల మహానుభావుని దగ్గర ఉండి దర్శనం చేసుకోవాలి అని రోజు రోజు నీకు స్థానం ఉండకుండుగా కానీ శాపం పెట్టారు. ఆ కారణం చేత రోజు పొద్దున్నే వచ్చి కృష్ణ పరమాత్మ దర్శనం చేసుకుని రాత్రి దాకా ఉండేవాడు. వసుదేవుడు రాత్రి దాకా ఆయనతో మాట్లాడి స్వామి వెళ్ళిరంటే రేపు పొద్దున కలుద్దాం అని పంపిస్తుండేవారు. అవాస్య నారద అభీక్షణం, మరల మరల ఉండి వెడుతూ వస్తుండేవారు. ఎందుకు అలా వెళ్ళారు ఇస్తున్నారు అంటే కృష్ణోపాసన లాలస. ఆ రకంగా ఉంటూ ఉంటే ఒక రోజున నారద మహర్షి తరచూ వస్తున్నారు కదా, ఆయన ఏదైనా మంచి విషయం అడుగుదాం అనుకున్నాడు వసుదేవుడు. ఒక రోజున వచ్చినప్పుడు ఆయనకి నమస్కారం చేసి పూజ చేసి కూర్చోబెట్టి ఆయన ఒక మాట అడిగారు వసుదేవుడు నారద మహర్షిని. నాయన, మీరు ఎక్కడికన్నా వచ్చారు అంటే ఎవరింటికి వచ్చారో వాళ్ళకి చాలా శుభం కలుగుతుంది, సమస్తమైనటువంటి జీవులకు హితం చేసేటువంటి మహనీయులు, అందుచేత ఏ విధంగా దీనుడైనటువంటి వాళ్ళకి తల్లిదండ్రులు రక్షిస్తారో ఆ రకంగానే ఉత్తమ శ్లోకుడైన పరమాత్మ యొక్క దివ్యమైన చరిత్ర చెప్పి నన్ను ఉద్ధరించవలసింది. ఎందుచేత సుఖాయైవ హి సాధూనాం త్వాదృశాం అచ్యుతాత్మనాం, నీ యొక్క హృదయంలో నిండుగా పరమాత్మ నిండి ఉన్నాడు కాబట్టి నీ వంటి వారు సుఖం కలిగేట్టుగా పరమాత్మ యొక్క దివ్యమైన చరిత్రని చెప్పవలసింది. నాకు ఒక విషయం బ్రహ్మం తథాపి పృచ్ఛామః, అయినా నిన్ను ఒక మాట అడుగుతున్నాను. ధర్మాన్ భాగవతాముస్తవ, నువ్వు భాగవత ధర్మాలు ఏమిటో చెప్పవలసింది. ఏ భాగవత ధర్మాలు విన్నంత మాత్రం చేత మానవుడు సర్వ భయాల నుంచి విముక్తుడై క్షేమంగా ఉంటాడో అలాంటి దివ్యమైనటువంటి విషయాన్ని చెప్పవలసింది. ఇది నేను తెలుసుకోలేకపోయాను. ఎందుకంటే కృష్ణ పరమాత్మ నాకు కుమారుడుగా ఉన్నప్పటికీ కూడా, మోక్షం ఇచ్చేటువంటి వాడైనప్పటికీ కూడా, నేను తపస్సు చేస్తే పరమాత్మ ప్రత్యక్షమైతే కూడా స్వామి మీరు నాకు కుమారుడుగా పుట్టాలి అని అడిగాను తప్ప ఆ విష్ణుమాయ చేత స్వామి మోక్షం ఇమ్మని అడగలేకపోయాను. ఇప్పుడు అడుగుతున్నాను, మోక్షం ఇచ్చేటటువంటి ఆ భాగవత ధర్మాలు నాకు ఉపదేశం చేయవలసింది. అపూజన్న మోక్షాయ, పూజించాను కానీ మోక్షం కొరకు పూజించలా. ఎందుకు పూజించలేదయ్యా? మోహితో దేవమాయయ, పరమాత్మ యొక్క మాయ చేత మోహితుడినైపోయాను. అందుచేత నాకు ఏ రకంగా మోక్షాన్ని పొందుతానో అలాంటి దివ్యమైనటువంటి విషయాన్ని భాగవత ధర్మాన్ని చెప్పవలసింది అని అడిగారు. ఈ మాట విని నాయనా నారదుడు ఎలా సంతోషపడ్డారంటే, పరమాత్మ యొక్క గుణాలను ఒక్కసారి గుర్తు చేశావు, భాగవత ధర్మాలు చెప్పమని అడిగావు కదా, చాలా సంతోషం, నీ యొక్క నిర్ణయం బాగుంది, అడిగిన ప్రశ్న బాగుంది. ఈ ప్రశ్న తాలూకు సమాధానాన్ని ఎవరన్నా విన్నా, చదివినా, ధ్యానం చేసినా, ఆదరించినా, అనుమోదించినా నాయనా అందరూ పవిత్రమవుతారు సుమా. అందుచేత ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతారు నాయన. నీకు ఈ విషయంలో భాగవత ధర్మాల గురించి నువ్వు ప్రశ్న వేశావు. భాగవత ధర్మాల గురించి ప్రశ్న వేసిన ఒక కథ చెప్తాను, వినవలసింది. ఏమిటా కథ అంటే, ఎవరి దగ్గర ఎవరెవరు జరిగినటువంటి కథ అంటే కూడా చదా ఆర్షభాణాంచ సంవాదం విదేహస్య మహాత్మన, వృషభదేవుని యొక్క కుమారులకు నిమిచక్రవర్తికి జరిగినటువంటి సంభాషణ చెప్తాను. బ్రహ్మదేవుని కుమారుడు స్వయంభువ మనువు, స్వయంభువ మనువు యొక్క కుమారుడు జ్యేష్ఠ కుమారుడు ప్రియవ్రతుడు, ప్రియవ్రతుని కుమారుడు ఆగ్నేయుధుడు, ఆగ్నేయుధుని కుమారుడు నాభి కుమారుడు వృషభదేవుడు, వృషభదేవునకు 100 మంది కుమారులు, అందులో పెద్దవాడు భరతుడు. 81 మంది మహనీయులంతా కూడాను యజ్ఞయాగాది క్రతువులు చేయించడంలో దిట్టలు. ఈ తర్వాత ఉన్నటువంటి 9 మంది
మహనీయులున్నారు. ఆ 9 మహనీయులు ఊర్ధ్వరేతస్కులు, సనకాది మహర్షులతో సాటి అనేవాళ్ళు, అంతకంటే మించిన వాళ్ళు. అలాంటి మహనీయుల యొక్క పేర్లు విన్నంత మాత్రం చేతనే కలికల్మషాలన్నీ నశించిపోతవి. ఆ మహనీయుల పేర్లు కవిర్హరిరంతరిక్ష, ప్రబుద్ధ పిప్పలాయన, ఆవిర్హోత్ర, దుర్మిళశ్చమస కరభజన. ఇలాంటి మహనీయులు నాయన, వాళ్ళ యొక్క దివ్యమైనటువంటి చరిత్ర చెప్తాను. ఆ వంశం ఇది. ఏతే భగవద్రూపం విశ్వం సదసనాత్మకం ఆత్మనః అవ్యతిరేకేణ పశ్యంత వ్యచరన్ మహీం. నాయన వాళ్ళు ఎలాంటి వాళ్ళయ్యా అన్నారు. ఈ ప్రపంచం అంతా కూడా భగవద్రూపంగా భావన చేసేటువంటి వాళ్ళు. కార్యకారణాత్మకమైన ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని భగవత్ స్వరూపం కంటే వేరు లేదు అని వేదాంతంలో 2 ప్రక్రియలు, బాధ ప్రక్రియ, పరిశోధన ప్రక్రియ అని. పరిశోధన ప్రక్రియ కంటే అర్థం అంటే ఆత్మవస్తువు కంటే అనాత్మ వస్తువు వేరే లేదు, ఇదంతా ఆత్మవస్తువే అని తెలుసుకోవడం ఒక పరిశోధన ప్రక్రియ. అంచేత అనాత్మ వస్తువు కంటే ఆత్మవస్తువు వేరే ఉన్నది అని చెప్పి అనాత్మ వస్తువు నిషేధపూర్వక ఆత్మవస్తు జ్ఞానము బాధ ప్రక్రియ అని 2 ప్రక్రియలు సంక్షేప శారీరకాచార్యులు వారు చెప్పున్నారు. అందుచేత ఇదంతా పరమాత్మ కంటే ఆత్మనః అవ్యతిరేకేణ పశ్యంత. ఈ 9 మంది జాయంతేయులు అంటారు. ఎందుకంటే వృషభదేవుని భార్య జయంతి, ఆమె కలిగిన సంతానం. అందువల్ల నిమి జాయంతేయ సంవాదము అని ఒక దివ్యమైనటువంటి సన్నివేశం నాయన. అలాంటి మహనీయులంతా కూడా వచ్చారు. ఎక్కడికి వచ్చారయ్యా అంటే నిమి చక్రవర్తితయే కదా నిమే సత్రం ఉపజగ్మురు ఎదుర్చయ. అనుకోకుండా నిమి చక్రవర్తి చేసినటువంటి దివ్యమైనటువంటి యజ్ఞానికి వచ్చారయ్యా. వస్తూ ఉంటే ఆ సూర్యుని సన్నిధులైనటువంటి ఆ మహర్షులు మహాభాగవతోత్తములు వాళ్ళు వస్తూ ఉండంగానే వాడు యజ్ఞం చేస్తున్నటువంటి యజ్ఞంలో ఉన్నటువంటి అగ్నులు కాస్త దేవతామూర్తిని ధరించి లేచి నించొని మొట్టమొదట ఈ అవధూతలందరికీ కూడా 9 మందికి నమస్కారం చేసుకుంటారు. ఎవరు నమస్కారం చేసింది? అగ్నులు లేచి నమస్కారం చేసింది. అగ్నులు చేస్తూ ఉండంగానే యజమాని అయినటువంటి నిమి చక్రవర్తి లేచి నమస్కారం చేశారు. ఋషులంతా లేచారు, అక్కడ ఉన్న పరివారం అంతా లేచారు, నమస్కారం చేసి అగ్నిదేవతలు కూడా నమస్కారం చేశారంటే వాళ్ళ స్థాయి ఏమిటో ఊహించుకోవాలి మనం. అందుచేత విదేహస్థాన విప్రేచ్ఛ నారాయణ పరాయణాన్, శ్రీమన్నారాయణమూర్తి భక్తులైనటువంటి ఆ మహానుభావులు వాళ్ళ యొక్క తమ యొక్క తపశ్శక్తి చేత ప్రకాశిస్తున్నటువంటి ఆ మహానుభావులు ఎలా ఉన్నారయ్యా? బ్రహ్మపుత్రోపమాన్, బ్రహ్మపుత్రాహ. వాళ్ళు ఎవరితో సాటయ్యా అన్నారు? సనకాది మహర్షులు. అంటే ఈ 9 మందితోటి నా సనకాదులంతా సాటి అయిన వాళ్ళు అని ఒక అర్థం. బ్రహ్మ సనకాదులతో సాటి అయినటువంటి మహర్షులు. వాళ్ళని చూచి పప్రచ్ఛ పరమ ప్రీత, సంతోషించాడు, నమస్కరించాడు నిమి చక్రవర్తి. రాగానే వాళ్ళతో ఏమన్నాడు? నాయన మీరు సాక్షాత్తు పరమాత్మ యొక్క మహాసేవకులు, మహానుభావులు. అలాంటి మీరు మీ సంచారం లోకంలో ఎలా జరుగుతుందయ్యా? అదృష్టం కొద్దీ. అందుచేత సజ్జనులతో సహవాసం అనేది ఒక్క క్షణకాలమైనా సరే ఆనందం కలిగించేది. కాబట్టి మనుష్య జన్మ దుర్లభమైనటువంటిది. అలాంటిది ఆ మనుష్య జన్మ కూడా ఎలాంటిదయ్యా? క్షణభంగుర. ఎప్పుడు పోతుందో తెలియదు. వచ్చింది మనుష్య జన్మ. యోగవాసిష్టంలో చెప్తారు, నాయన ఈ జన్మ ఎంత స్థిరమయ్యా అన్నాడు. ఏనుగు చెవులు కదలకుండగా ఎంతసేపు ఉంటుందో ఈ జీవితం అంతసేపు. ఏనుగు చెవులు కదలకుండగా ఉండవు, ఎప్పుడు నిద్రపోతున్నా కదులుతుంటాయి. దాని లక్షణము. ఎందుకు అలా జరుగుతుంది అంటే ఈగలు వాలి దానికి కాస్త చికాకు పుట్టి ఆ ఈగ చెవులు కాస్త కదులుస్తూ ఉంటుందిట. కదులుస్తూ ఉండటం వల్ల అది నిద్రపోయినా చేసి పగలంతా చేసి రాత్రి కూడా అలవాటే ఉంటుందన్నమాట. ఆ రకంగానే కేదార విరటతు భేక కంఠ త్వక్కోణ భంగురం అని. పంట పొలాల్లో కప్ప ఏ విధంగా అయితే కృమికీటాలను తినాలని చెప్పి ఆశతోటి కంఠం కదిలిస్తూ ఉంటుంది. అప్పుడు ఈ కంఠ భాగం దగ్గర ఇలా కదులుతూ ఉంటుంది కప్పకి. ఎందుకు అంటే అది తినాలి, ఎప్పుడెప్పుడు వస్తుందా తక్కువ పట్టుకుందామని ఒక ఆలోచన. ఆ కంఠం తాలూకు చర్మ భాగం కదలకుండగా ఎంత స్థిరంగా ఉంటుందో మన బ్రతుకు అంత స్థిరంట. కేదార విరటతు భేక కంఠ త్వక్కోణ భంగురం ఆయు పల్లవ కోణాగ్ర లంబ అంబుకణ భంగురం. నాయన ఒక చిగురుటాకు యొక్క చిట్ట చివర ఒక మంచు బిందువు పడితే ఆ మంచు బిందువు కిందకి వాడటానికి సిద్ధంగా ఉంటే అది ఎంత స్థిరంగా ఉంటుందో మన ఆయుర్దాయము అంత స్థిరం నాయన. నిశ్వాసే నహి విశ్వాస
వికాస కదారుద్ధో భవిష్యతి. అందుచేత దుర్లభం మానుషం జన్మ, మనుష్య జన్మ చాలా దుర్లభమైనటువంటిది. దేహినాం క్షణభంగుర, క్షణభంగురమైంది. తత్రాపి దుర్లభం మన్యే. ఇంత మనుష్య జన్మ అస్థిరమైతే ఇంత అస్థిరమైన జన్మలో కూడా వైకుంఠ ప్రియ దర్శనం, వైకుంఠునకు ప్రియులైనటువంటి భాగవతోత్తముల యొక్క దర్శనం మరింత దుర్లభం నాయన. అలాంటి మీ యొక్క దర్శనం నాకైంది. ఇంకా నేను వృధా చెయ్యను. ఇంత మహా సమయ నిధిని వృధా చేయదలుచుకోలేదు. నాకు భాగవత ధర్మాలు చెప్పవలసింది వినదలుచుకున్నాను అని ఆ మహానుభావుడు నిమిచక్రవర్తి జాయంతేయుల్ని అడిగాడు. అడిగేసరికి ఈ రకంగా నిమిచక్రవర్తి అడిగాడు, నాయన వింటున్నావా అని చెప్పి నారదుల వారు వసుదేవుల వారికి చెప్తున్నారని, సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్తుకు చెప్తున్నారని, సూతుల వారు సౌనకాదులకు చెప్తున్నారు. ఇప్పుడేం చేస్తున్నారు? మొట్టమొదట అడిగింది ఏమడిగారంటే, ఆ నిమిచక్రవర్తి భాగవత ధర్మాలు చెప్పండి అని అడిగారు. అనేసరికి మొదటి వ్యక్తి కవి, కవి చెప్తున్నాడు. భగవతత్వాన్ని గానం చేసే వ్యక్తి కాబట్టి నాయన ఎవరైతే భగవంతుని చేత భగవత్ ప్రాప్తికి ఉపాయములు ఏవైతే ఉన్నవో ఆ విషయం చెప్తున్నాను అని చెప్పి శరీరం చేత కాయేన వాచ మనస ఇంద్రియైర్వా అని ఈ రకంగా చెప్పారో అన్నిటి చేత, శరీరం చేత, వాక్కు చేత, బుద్ధి చేత, మనస్సు చేత సమస్తం కూడా పరమాత్మ సమర్పణం చేయవలన ఆయన. అది ఇంకొకటి ఏమిటంటే, భయం అనేది ఎప్పుడు వస్తుందయ్యా అంటే రెండవ వస్తువు ఉన్నది అనుకున్నప్పుడే ద్వితీయాద్వై భయం భవతి అని ఉపనిషత్తు. ఆ రకంగానే భయం ద్వితీయాభి నివేశత స్యాత్. రెండవ వస్తువు ఉన్నది అనుకున్నప్పుడే భయం వస్తుంది. అప్పుడు ఎందుకు వస్తుంది? ఈశ్వరుని యొక్క అనుగ్రహం లేకపోతే. ఈశాతపేతస్య, ఈశ్వరానుగ్రహం పోతే అప్పుడు ఏం జరుగుతుందయ్యా? ఈశ్వరుని యొక్క అనుగ్రహం లేకపోతే విపర్యయ అస్మృతి, మత్త స్మృతి, జ్ఞానం అపోహనంచ. భగవంతుడు చెప్పాడు, నాయన నా వల్ల నీకు ఒక విషయం గుర్తొస్తుంది రా అన్నారు. నేను ఇవాళ పొద్దున్నుంచి శ్రీధరీయంలో ఒక వాక్యం శృతిగీతంలో చెప్పాలి అని పొద్దున్నుంచి తప్పన పడుతున్నా. కానీ నాకు ఒక చిన్న వాక్యం, చివరి వాక్యం గుర్తొస్తుంది. అదేమిటంటే ఇందాక కూడా అన్నాను నేను. అదేమిటంటే జయ జయ జక్ష్యజాం అన్నప్పుడు మేకతో పనే ఉందయ్యా, కామధేనువులకు అధిపతి అయిన వానికి అనింది. అందులో కిం అజయాకృత్యమస్తి, కిం అజయాకృత్యమస్తి అనే వాక్యమే గుర్తొచ్చింది. కానీ సంవిత్కామధేను బృందపతే అనేది అర్థం అది గుర్తే రాలేదు. మధ్యాహ్నం నుంచి విపరీతంగా ఆలోచిస్తూ ఉంటే మొత్తం మీద ఈ వాక్యం చెప్పాలి. అత్యద్భుతమైన వాక్యం మహానుభావుడు. అందుచేత సంవిత్తని గుర్తొచ్చింది. మధ్యలో అజయాకృత్యమస్తి, మేకతో పనే ఉందయ్యా సంవిత్తని. తర్వాత హఠాత్తుగా సంవిత్కామధేను బృందపతే కిమజయాకృత్యమస్తి ఆ వాక్యం గుర్తొచ్చింది. అందుచేత మత్త స్మృతి, పరమాత్మ అనుగ్రహం ఉంటే స్మృతి, నేను జ్ఞానం ఏదైనా చెప్తే తెలుస్తుంది. అపోహనంచ, పొరపాటు కూడా నీకు తెలియకుండా ఉండాలంటే కూడా పరమాత్మ యొక్క ఆ అనుగ్రహం చేతలే అనమాట. అందుచేత నాయన ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని నుంచి కోల్పోతే విపర్యయము, భ్రమ, అస్మృతి ఇదంతా తన్మాయయా, పరమాత్మ యొక్క మాయ చేత జరుగుతుంది. అందుచేత జ్ఞాని అయిన వాడు ఏం చెయ్యాలయా? అత ఆభజేత్ బుధ, బుధుడు పండితుడైన వాడు ఏం చెయ్యాలి? భక్త్య ఈశం, పరమాత్మని ధ్యానం చేయగలను. ఆయన ఆ పరమాత్మ ఎవరయా? గురుదేవతాత్మ, గురుస్వరూపుడు, దేవతా స్వరూపుడైన పరమాత్మని భావన చేయాలి. ఇప్పుడు భాగవత ధర్మం తెలుసుకోవచ్చు, మాయంటే ఏమిటో తెలుసుకోవచ్చు నాయన అని చెప్పి ఆ మహానుభావుని యొక్క కీర్తిని కాస్త గానం చేయవలే, వినవలే, జన్మకర్మలను కాస్త స్తోత్రం చేసి తెలుసుకోవలే. గీతాని నామాని తదర్థకాని, భగవత్ సంబంధమైనటువంటి గీతములు, ఆ పేరు నామములు ఇవన్నీ కూడాను గాయన్ విలజ్జ, సిగ్గును విడిచిపెట్టి మిక్కిలి భక్తితో ఎప్పుడైతే గానం చేస్తారో అలాంటి వాడు పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. భక్తి ప్రధాన ఆయన. భక్తి చేస్తే ఏం కలుగుతుంది? 3 వరస రావాలి. భక్తి పరేషానుభవ విరక్తిరన్యత్ర చ. ఆయన భక్తి ఉండాలి, పరేషానుభవ ఈశ్వరానుభవం ఉండాలి, విరక్తిరన్యత్ర పరమాత్మ కంటే ఇతరమైన విషయాల మీద వైరాగ్యం ఉండాలి. ఈ 3 ఒక్కసారి కలగాలి అన్నారు. జ్ఞాన యౌగపద్యం అంటుంటారు అన్నమాట. ఈ 3 జ్ఞానాలు ఒక్కసారి భక్తి కలగాలి, విరక్తి కలగాలి, ఈశ్వర సాక్షాత్కారం కలగాలి, ఈశ్వర అనుభవం కలగాలి. 3 ఎలా కలుగుతామండి? అది కలగదు కదా, శాస్త్రం ఒప్పదు కదా అన్నాడు. కలుగుతుంది నాయన.
నీకు ఒక మాట చెప్తా, 4 రోజులు అన్నం లేని వాడు ఉంటాడు, అన్నం లేక బాధపడుతున్న వాడు ఉంటాడు. వాడికి హఠాత్తుగా ఇంత ముద్ద కలిపి చక్కగా నేతోడి కలిపి ఆ ముద్ద పెట్టి తినవయ్యా అన్నారు. తినంగానే ఏమవుతుందయ్యా అన్నాడు. తుష్టి, సంతోషం. అంతకు ముందున నీరసంగా తగ్గుతుంది. తుష్టి, ఇప్పుడు కొద్దిగా బలంగా ఉన్నానని. పుష్టి, కొద్దిగా పుష్టి కలుగుతుంది. క్షుదపాయ, అంతకు ముందున్న ఆకలి కంటే 1% తగ్గుతుందా లేదా? ఈ 3 ఒక్క ముద్ద తింటే వచ్చిందా లేదా? అదే రకంగా భక్తి, పరేషానుభవ, విరక్తి, ఈ 3 కూడా సమ ఏకకాల, ఒకే కాలంలో ప్రవచ్యమానస్య యథా అశ్నతః స్యు తుష్టి పుష్టి క్షుదపాయ అనుఘాసం. ముద్దకు ఆ తేడా కనిపిస్తుంది నాయన. అదే రకంగా భగవంతుని యొక్క ఆరాధన చెయ్యి, అచ్యుతాంగ్రి భజన చేత కృతకృత్యుడు అవుతావు నాయన. అందువల్ల తతఃపరాం శాంతిముపైతి. ఆ భక్తి ఈ రకంగా చెయ్యాలి అన్నారు. అయితే భక్తి అంటే ఏమిటో చెప్పారు. ఇప్పుడు నిమిచక్రవర్తి అడుగుతున్నాడు, భక్తుడంటే ఎలా ఉంటాడు, భక్తుని యొక్క స్వరూపం చెప్పండి అని అడిగాడు. అనగానే వెంటనే కవి, తర్వాత హరి, హరి అనేటువంటి మహానుభావుడు అందుకొని వరుసగా సమస్తమైనటువంటి జీవుల యందు ఎవరికైతే భగవద్భావం కలిగి ఉంటుందో, సమస్తమైన జీవుల్ని ఆత్మస్వరూపంగానే చూస్తాడో అటువంటి వాడు భాగవతోత్తముడు, భక్తులలో అత్యంత శ్రేష్ఠుడు అని చెప్పి ఈశ్వరుని యందు, ఈశ్వరాధీన జీవుల యందు, శత్రువుల యందు ప్రేమ, మైత్రి, కరుణ ఎవరికైతే ఉంటుందో అలాంటి వాడు 2వ స్థాయి వాడు. మళ్ళా 3వ రకం కేవలం పూజ చేసేటప్పుడు విగ్రహమునందు మాత్రమే భగవద్భావం కలిగిన వాడు 3వ రకమైనటువంటి వాడు ప్రాకృతుడు అని చెప్పి ఈ ముగ్గురులో భాగవతోత్తముణ్ణి ఆరాధించాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే త్రిభువన విభవ హేతవే నాయన, మాయ ఉంది. ఆ మాయ నుంచి ఎవరైతే దాటుతాడో, ఒక్క క్షణం కూడా పరమాత్మను విడిచిపెట్టకుండా ఉంటాడో స వైష్ణవాగ్ర్య, విష్ణు భక్తులలో అత్యంత శ్రేష్ఠుడు సుమా అని చెప్పి ఆ పరమాత్మ యొక్క భక్తుల యొక్క లక్షణాన్ని కాస్త హరి అనేటటువంటి మహానుభావుడు చెప్పాడు. ఇలా చెప్పిన తర్వాత పరీక్షన్ మహారాజు ఈ నిమిచక్రవర్తి ఒక మాట అడిగారు, స్వామి బాగా ఉంది, ఇప్పుడు ఆ విష్ణుమూర్తి ఆయన తాలూకు మాయ చాలా ఆశ్చర్యకరము. మాయినామపి మోహినీం మాయాం, మాయం చేసేటువంటి వాళ్ళకంటే కూడా మోహం కలగజేసేది బ్రహ్మదేవుడే మాయ చేస్తే ఆయనకు కూడా మాయ కల్పించాడు శ్రీ మహావిష్ణువు. ఆ మాయ అంటే ఏమిటి, మాయ స్వరూపం చెప్పండి అన్నారు. యామా సా మాయ, మామూలుగా చెప్పే మాట. యామా ఏదైతే లేదో అది మాయ అన్నారు. అంటే అవిద్యమానస్యైవహి ఆఖ్యా మాయ, లేని దాని యొక్క స్వరూపమే మాయ, లేనిది ఉన్నట్టుగా కనిపించడమే మాయ అని రకంగా అన్నారు కదా. అందుచేత మాయాం వేదితుమిచ్చామా, స్వామి మాయ అంటే ఏమిటో తెలుసుకోవాలని ఉన్నదండి అని అన్నారు. అనేసరికి అప్పుడు వెంటనే మహానుభావుడు విష్ణుమూర్తి ఒక కథ ఉన్నది ప్రాచీన కాలంలో. ఏమిటా కథ అంటే, కృష్ణనగరం అని ఒక నగరం ఉందిట. కృష్ణనగరంలో రాధాదాసి అని ఒక స్త్రీ, చిన్న పిల్ల, 14-15 ఏళ్ల పిల్ల. ఆ పిల్ల ఒకరింట్లో పెంచబడుతుంది, తల్లిదండ్రులు లేరు. పెంచబడుతూ ఉంటే మేనతో ఎవరో పెంచుకొని దాన్ని కూరలమ్మని పంపించేవాడు అనమాట. కూరలమ్మని అంటుంటే ఆ అమ్మాయి పొద్దున్న ఆ కూరలు తీసుకొచ్చి అమ్ముతూ ఉండేది. అమ్ముతూ ఉంటే పరమాత్మకు ఎందుకో ఒక అనుగ్రహం కలిగింది ఆ పిల్ల మీద. కలిగి ఏం చేశారంటే, అమ్మాయి మహాకృష్ణ భక్తురాలు. కృష్ణ భక్తురాలు ఎలాగైనా జీవితంలో బృందావనం చూడాలి. ఆమె ఎక్కడో రాజస్థాన్ ప్రాంతంలో ఎక్కడో ఉంటుంది. బృందావనం చూడాలి. డబ్బులు నెమ్మదిగా కూడబెట్టుకొని ఒక 300 రూపాయలు ఎంతో కూడబెట్టుకొని ఆ బృందావనం వెళ్ళి కృష్ణ పరమాత్మ సన్నిధిలో ఉండి అక్కడ ఆ దేవాలయం అవన్నీ కూడా కడుగుతూ జీవితం గడపాలని కోరుకున్నది. చాలా కాలం క్రితం జరిగిన వాస్తవ కథ ఇది. అయితే అప్పుడు ఆమె ఏం చేసింది, పరమాత్మను ధ్యానం చేసుకుంటూ ఇలా చేస్తుంటే ఒక సాధువు ఆమె దగ్గరకు వచ్చి ఒక నల్లటి సాలగ్రామం లాంటి రాయి ఒకటి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయితో చెప్పాడు, అమ్మ ఎంత తూకమైనా దీంతో ఎంత తుయ్యాలో అంత చూస్తుంది. అవతల వాడు కిలో టమాటాలు కావాలంటనుకో, ఈ రాయి పెట్టు, కిలో టమాటాలు. 1/2 కిలో కావాలనుకో, ఈ రాయి అయితే తూచుకో, ఇంకో 1/2 కిలో రాయిలు వద్దమ్మా, ఇది పెట్టుకుంటే కరెక్ట్గా 1/2 కిలో ఎంతో అంతే. ఇదే పక్కవాడు వీరి దగ్గరికి వెళ్ళి చూస్తే అది 1/2 కిలోనే ఉంటుంది, 1 గ్రామం ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు అని అనేసరికి ఆమె ఆశ్చర్యంగా నవ్వుతూ అమాయకంగా ఆ రాయి తీసుకుంది. రాయి తీసుకొని వ్యాపారం చేయడం మొదలుపెట్టింది. ఈ అమ్మాయి రాయి దగ్గర ఇంత మహిమ ఉందని తెలిసి పాపం చాలా మంది 10 కిలోలు కావాల్సిన
కావాల్సిన వాడు వచ్చినా అమ్మాయి ఒకసారి చూడమ్మా అంటే ఆ రాయి లేనివాడు అక్కడికి వచ్చి ఆ రాయి పెట్టగానే 10 కిలోలు పట్టుకుపోవటం, 50 కిలోలు పట్టుకుపోవటం అలా జరిగింది. చాలామంది ఆశ్చర్యంగా ఎవరు అపహరించాలని బుద్ధి కలగల. దీంతో నెమ్మదిగా 4 రూపాయలు సంపాదించుకుంటూ చేద్దామని చెప్పి ఆ అమ్మాయి ప్రాణప్రదంగా ఆ రాయిని దాచుకుంది. ఇలా ఉంటూ ఉంటే ఒక బ్రాహ్మణోత్తముడు కృష్ణ భక్తుడు వచ్చాడు. ఆ కృష్ణ భక్తుడు కాస్త ఒకసారి కూరల దగ్గరికి వస్తే ఎంత కావాలి అంటే 2 కేజీలు ఏదో అడిగారు. ఆ రాయి పెట్టింది. ఈసారి 1/2 కేజీ మిర్చి అన్నారు. మళ్ళీ అదే రాయి పెట్టింది. ఆయనకి ఆశ్చర్యం ఉండే, అదేంటి ఆ రాయే పెట్టామన్నారు. అంతే స్వామి, అది అంతేనండి అంది. కాదు కాదు చెప్పు అని అంటే, ఇది ఆయనకు తెలుసు బ్రాహ్మణోత్తముడు కాబట్టి అది సాలగ్రామ శిల, అందుచేత ఎలాగైనా చాలా బాగుందే, ఎక్కడొచ్చిందమ్మా నీకు అంటే, ఏం లేదండి ఇది ఏదో ఒక సాధువు మీ వంటి పెద్దలు ఇచ్చారు, అందుకోసం ఇది పెట్టుకున్నానండి అని చెప్పన్నది. నాకు ఇస్తావా అన్నారు. నేను ఇవ్వనండి, దీంతో నాకు కొంతకాలం అయిన తర్వాత డబ్బులు వస్తే ఫలానా ఇంత 300 రూపాయలు వస్తే నేను బృందావనం వెళ్ళిపోతానండి, అందుకోసం ఇక్కడ ఉన్నాను అన్నది. ఆ 300 రూపాయలు నేను నీకు ఇస్తా, నువ్వు నాకు ఇస్తావుటే అన్నారు. ఇస్తాను స్వామి అన్నది. అయితే ఇప్పుడే వస్తాను, ఇంటికి వెళ్ళి ఆ భార్య చెండురాలు, ఆవిడ తొందరగా ఇచ్చేది కాదు. కాదు కాదు నీకు అత్యద్భుతమైనటువంటి విషయం ఉన్నది, నేను ఎలాగైనా కావాలి 300 రూపాయలు కావాలంటే మొత్తం మీద అది స్త్రీ ప్రాజాపత్యం కలిగిన కొంపైంది. మొత్తం మీద ఎలాగో తెచ్చుకున్నాడు. తెచ్చుకొని చివరికి ఏం చేశా అంటే 300 రూపాయలు ఈ అమ్మాయికి ఇచ్చి ఆ మహానుభావుడు తీసుకున్నాడు. తీసుకొని దాని సాలగ్రామం, అది విష్ణు సాలగ్రామం, మహా దివ్యంగా ఉంది. ఓహో దీన్ని విడిచిపెట్టకూడదు. దీంట్లో ఒక సాలగ్రామంలో 2 రంధ్రాలు ఉంటే బలరామకృష్ణ సాలగ్రామం అని అంటారట. అందువల్ల ఆ బలరాముల వారు కృష్ణుల వారు ఉన్నటువంటి దివ్య సాలగ్రామం అది ఇంతలా ఉందన్నమాట. ఆ సాలగ్రామాన్ని తీసుకొని అసలు విడిచిపెట్టకుండా పట్టుకొని ఆయన కాస్త తిరుగుతూ ఉన్నాడు. చివరికి కొంతకాలం అయిన తర్వాత ఆయనకు అనారోగ్యం చేస్తుంది, ప్రాణత్యాగం చేసే పరిస్థితి వచ్చింది. ఓహో దీన్ని విడిచిపెట్టకూడదు, ఇది పట్టుకొని కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఆ మహానుభావుడు బయలుదేరాడు. చెప్పాడు, ఎవరైనా సరే తీసుకుంటారేమో అని ఒక గుడ్డ కట్టి ఆ గుడ్డను తలపాగా కట్టుకొని ఉన్నాడు. ప్రాణం పోయినా నెత్తి మీద సాలగ్రామం పెట్టుకొని పోవాలి అనుకున్నాడు అనమాట. ఎందుకంటే ఇంత మహిమోన్నతమైనటువంటిది, ఆ మహిమని ఈయన ఉపయోగించకుండా పరమాత్మ యొక్క సాలగ్రామాన్ని తలకాయకి పెట్టుకొని ఉన్నాడు. స్వామి ఏమిటండి ఇలా ఉంది అని అన్నారు. ఏం లేదు అని చెప్పి మహానుభావుడు వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ పరమాత్మ యొక్క దేవాలయం ఏదన్నా ఉందా అని ఆలోచిస్తూ అక్కడికి వెళుతూ ఉంటే 2 పిల్లలు వచ్చారు, కుర్రవాళ్ళు వచ్చి మహా తేజస్సంపన్నుడైనటువంటి వాడు వచ్చారు. వచ్చి ఏం కావాలి తాత అని అన్నారు. ఏం లేదు పరమాత్మను చూడాలి, అందుకోసం వచ్చామన్నారు. దాన్ని నేను చూపిస్తానని చెప్పి వాళ్ళిద్దరూ తీసుకువెళ్ళి ఒక దేవాలయం దగ్గర ఆపాట. అక్కడ కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన దేవాలయం ఉంది. అది చూచాడు, తలకాయ ఇలా ఉంచాడు. ఆ సాలగ్రామం అక్కడ పడ్డది, ప్రాణత్యాగం చేశాడు, ధన్యుడైపోయాడు అని. అంటే ఒక్కొక్క రీతిన ఆ భక్తి విడిచిపెట్టకుండా సాలగ్రామం ప్రాణం పోయినా సరే విడిచిపెట్టకూడదు. సాలగ్రామ స్పర్శ పూర్వకంగా ప్రాణత్యాగం చేశాడు. అది మాయ ఏమిటి అంటే ఆ రాయి చూడండి ఎన్ని కేజీలైనా పట్టేట్టు చేశాడు. ఆమె కాస్త బృందావనకు వెళ్ళింది, రాధాదాసి ధన్యురాలైపోయింది అని ఒక కథ చెప్తుంటారు. నాయన మాయాం వేదితమిచ్చామ, పరమాత్మ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మాయ చూపిస్తుంటారు. అందుచేత ఈ రకమైనటువంటి స్వరూపాన్ని చెప్పవలసింది అంటే కవి హరి అంతరిక్ష, 3వ వ్యక్తి అంతరిక్షుడు అనేవాడు. ఆయన పేరు ఇదివరకు మనం చెప్పుకున్నాం. కవి అంటే బ్రహ్మతత్వాన్ని గానం చేసేవాడు కాబట్టి కవి, అజ్ఞానాన్ని పోగొట్టేవాడు, భక్తిని కలగజేసేవాడు. ఆయన హరి అంతరిక్షతే పరమాత్మానమిత్యంతరిక్ష, లోపల పరమాత్మ యొక్క దర్శనం చేసేవాడు కాబట్టి అంతరిక్షుడు. ఆయన మహానుభావుడు. ఆ మాయ అంటే ఏమిటో దాన్ని ఉపదేశం చేశారు. ఆయన ఈ రకమైనటువంటి రీతిగా ఏషా మాయ భగవత సర్గస్థిత్యంతకారిణి, సృష్టి స్థితి లయములకు కారణభూతమైనటువంటిది ఆయన. అందుచేత ఇది నీకు చెప్తున్నాను, అవ్యక్తమైనటువంటి ఈ పరమాత్మ యొక్క స్వరూపంలో నుంచి మాయా స్వరూపం చేత ఇంత ప్రపంచం అంతా ఏర్పడింది సుమా. అది సత్వరజస్తమో గుణములకు మూలభూతమైనటువంటిది అని చెప్పి ఆ తత్వాన్నంతా చెప్పారు. ఇది అయిన తర్వాత పరీక్ష నిమ్చక్రవర్తి ఆయన మాయ చెప్పారు. కానీ ఈ మాయ నేను ఎందుకు అడిగారంటే ఈ మాయను ఎలా దాటాలి, మాయా తరణ ప్రశ్న, మాయను దాటవలసినటువంటి విధానం నాకు చెప్పవలసింది అని అడిగారు. తరంతి అంజః స్థూలధియ మహర్షే ఇదముచ్యత. ఏ రకంగా స్థూల బుద్ధి కలిగినటువంటి వాళ్ళు పరమేశ్వరుని యొక్క పరమాత్మ యొక్క మాయను ఏ రకంగా దాటుతారో చెప్పవలసింది అంటే అప్పుడు ప్రబుద్ధుడనేటువంటి మహానుభావుడు చేయడం. ప్రకృష్టం
బుద్ధం జ్ఞానం యస్యాసో ప్రబుద్ధ. గొప్పదైనటువంటి జ్ఞానము ఎవరికైతే ఉందో ఆయన ప్రబుద్ధుడు. ఆ మహానుభావుడు చెప్పాడు, ఆయన సంతానము, భార్య, పశువులు మొదలైనటువంటి చంచలమైనటువంటి ఆ విషయముల మీద ఆసక్తి లేకుండా పరమాత్మ యందు మనస్సు ఎవరికైతే ఉంటుందో అట్టివారు మాయను దాటుతారు. అందువల్ల ఆ జ్ఞానం కలగాలంటే తస్మాత్ గురుం ప్రపద్యేత, గురువును పొందాలి, గురువు యొక్క అనుగ్రహం ఉండాలి, జ్ఞానాన్ని సంపాదించాలి. గురువు యందు మనుష్య బుద్ధి పనికిరాదు, గురువు యందు పరమాత్మ బుద్ధి ఉండాలి. గురువు మనుష్య బుద్ధించ, గురువు యందు మనుష్య బుద్ధిని పెట్టుకున్నా, మంత్రమందు అక్షరములే అన్న బుద్ధి ఉన్నా, ప్రతిమయందు శిలాబుద్ధి ఉన్నా నరకాన్ని పొందుతాడు అని చెప్పి ఆ మహానుభావులు ఈ జ్ఞానార్ణవ తంత్రంలో చెప్పినటువంటి శ్లోకం గురువు మనుష్య బుద్ధించ మంత్రేచ అక్షర బుద్ధికాం ప్రతిమాసు శిలాబుద్ధిం కుర్వాణో నరకం రజేత్. అందుచేత తస్మాత్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం. ఉత్తమ శ్రేయస్సును కోరేవాడు గురువును పొందవలే. శాబ్దమైనటువంటి విజ్ఞానం కలిగినటువంటి వాడిని, బ్రహ్మణ్యుడైనటువంటి వాడిని పొంది ఆ రకంగా ఆ మాయను దాటేటటువంటి ఉపాయాన్ని పొంది ఉండవలే. ఆ సందర్భంలో దయ, మైత్రి, వినయము, భూతముల జీవులందు అనుగ్రహము, అన్ని ఇంద్రియ నిగ్రహము, తపస్సు, సహనము, మౌనము, స్వాధ్యాయము ఇవన్నీ కలిగి పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగించుకోవడమే కాకుండా శ్రద్ధ భాగవతే శాస్త్రే, భాగవత శాస్త్రమునందు శ్రద్ధ కలిగి ఉండవలే. అనిందామన్యత్ర చాపై, ఇతరులను నిందించకుండా ఉండవలే. ఈ రకంగా మనోవాక్కాయ శిక్షణ చేసుకుంటూ పరస్పరము కూడా ఒకరినొకరు భగవతత్వాన్ని అంటూ వింటూ కాలక్షేపం చేస్తే ఆయన పరమాత్మ యొక్క మాయ మిమ్మల్ని ఆవరించదు. మామేవ ఏ ప్రపంచంతే మాయామేతాం తరంతితే అని పరమాత్మ చెప్పిన రీతిగా మాయను తరించగలుగుతారు నాయన. నారాయణ పరహ మాయాం అంజస్తరతి దుస్తరాం. అందువల్ల మాయను దాటుతారు అని ఈ రకంగా చెప్పారు. ఈ తర్వాత భగవత్ స్వరూప ప్రశ్న అంటే ఏమిటి, భగవంతుని యొక్క స్వరూపం ఏమిటి, దాని గురించి చెప్పండి అని ఆయన అడిగేసరికి దానికి పిప్పలాయన మహర్షి చెప్పారన్నమాట. ఆ పిప్పలాయనుడు చెప్తూ, నాయన ఎలాంటిదంటే నైతన్మనో విశతే, పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడానికి వాక్కు కానీ, మనస్సు కానీ, ఇంద్రియములు కానీ, ప్రాణములు కానీ ఏవీ సమర్థములు కావు నాయన. ఆ పరమాత్మ యొక్క నాత్మాజాన నమరిష్యతి నైధతే శోకం. గురువులు చెప్తుండేవారు ఎక్కువ శ్లోకం. మా తండ్రి గారు, నాయన నాత్మాజాన, ఆత్మ పుట్టలేదురా, అది నశించదురా, అది వృద్ధిని పొందదురా, అది నశించదురా, షడ్భావ వికార రహితమైనటువంటిది నాయన. అలాంటిది ప్రాణో యథేంద్రియ బలేన వికల్పితం సర్వత్రా, అంతటా వ్యాపించి ఉండేటువంటి తత్వమది అని అండేషు పేషు తరుష్వ వినిశ్చితేషు, నాయన సమస్తమైనటువంటి జీవజాతములో వ్యాపించి ఉండేటువంటి తత్వమది. ఆ రకంగా తెలుసుకోవలే. అది ఎలా తెలుస్తుంది? ఎరిహి అబ్జనాభ చరణైషణయ గురుభక్త్య, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదబద్ధ భక్తి చేత ఈ ఉత్తమమైనటువంటి ఆ దివ్యమైనటువంటి పరమాత్మ స్వరూప విజ్ఞానం కలుగుతుంది సుమా అని అనేసరికి ఆ మహానుభావుడు అంతచేత సమాహితుడై సమాధానం చేత తృప్తుడైనటువంటి వాడై ఆ నిమచక్రవర్తి ఇంకొక ప్రశ్న, స్వామి కర్మయోగం అంటే ఏమిటో చెప్పండి అని అడిగారు. అనగానే ఆవిర్హోత్రుడు అనేటువంటి మహానుభావుడు కర్మ, అకర్మ, వికర్మ అని 3 రకములుగా వేదవాదం ఉంది నాయన. అందుచేత ఆ దాన్ని కాస్త తెలుసుకోవలే. పరోక్షవాదో వేదోయం, ఈ వేదము పరోక్షవాదము చేస్తూ ఉంటుంది. ఎందుకయ్యా అంటే బాలానాం అనుశాసనం, మందప్రజ్ఞ కలిగిన వారికి అనుశాసనం చేయడం కోసం ఈ రకంగా పరోక్షవాదంగా ఉంటుంది. కాబట్టి వేదోక్తమైన కర్మలు ఎవరైతే శ్రద్ధ చేత ఆచరిస్తారో, నిస్సంగంగా పరమాత్మ యందు సమర్పించి నిష్కామ భక్తి కలిగి ఉంటారో అలాంటి వాళ్ళకి కర్మయోగ సిద్ధి. దానివల్ల శుచి అయి సమ్ముఖము పరమేశ్వరుని యందు అభిముఖముగా కూర్చొని ఎవరైతే పరమాత్మను అర్చన చేస్తారో, భక్తి చేత గానం చేస్తారో అట్టి వారికి కర్మయోగ సిద్ధి కలుగుతుంది సుమా. అందుచేత ఈసారి భగవంతుని యొక్క కర్మ ఏమిటి, ఆయన ఏమేం చేస్తుంటారో అది చెప్పవలసింది అని అడిగాడు నిమచక్రవర్తి. దానికి సమాధానం చెప్తున్నాడు. ద్రుమిళుడు అని. ద్రుమిళ అంటే ధ్రువ అంటే అతి శీఘ్రంగా, మిల అంటే పరమాత్మను
పరమాత్మతో కలిపేవాడు కాబట్టి ఆయన పేరు ధృతం మిళతి పరమాత్మన ఇది దుర్మిళ అని చెప్పన్నారు. అందుచేత ఆయన భగవంతుని యొక్క సారూప్య ఆయనతో కలవటానికి తగినటువంటిది భగవంతుని యొక్క కర్మల గురించి చెప్పున్నారన్నమాట. ఆ సందర్భంలో చెప్తూ నాయన ఒకనొకప్పుడు ఆ దక్షదుహితరి యజనిష్ట మూర్త్యాం నారాయణో నరః ధర్ముడు మూర్తి ధర్మమూర్తి అనే దంపతులకు సాక్షాత్తు నరనారాయణులు ఆవిర్భవించారు నాయన. అలాంటి మహానుభావుడు ఒకప్పుడు తన యొక్క భక్తుల యొక్క కర్మ అనమాట, అంటే భగవంతుని యొక్క కర్మ. భగవంతుడు ఏం చేస్తాడు, తనకు విగ్రహం కనుక చేయడానికి ఇంద్రుడు అప్సరసను పంపించాడు. ఊర్వశి అనే అప్సరసని పంపిస్తే ఆయన పరివారంతో వచ్చి ఈ నారాయణ మహర్షి యొక్క తపస్సును భంగం చేద్దామని వచ్చింది. పాపం చూచారు, కానీ ఏ రకంగా కూడా ఆయన చెలించలేదు. చెలించకపోగా ఆ దేవతలు వచ్చారు, ఊర్వశి వచ్చింది కదా అని ఒక్కసారి ఆయన అప్సరసను పంపించారు. అప్పుడు ఆయన ఒకసారి ఊరు దగ్గర ఇట్లా దెబ్బ కొట్టుకున్నట్ట. దెబ్బ కొట్టుకుంటే అప్పుడు ఊర్వశి ఇక్కడి నుంచి పుట్టింది. మామూలుగా అప్సరసలు పంపించాడు ఇంద్రుడు. అప్పుడు ఏం చేశాడంటే ఇలా అనేసరికి ఊరువు దగ్గర కొద్దిగా దెబ్బ కొట్టుకుంటే ఊరువులో నుంచి నారాయణ మహర్షి యొక్క ఊరులో నుంచి ఊర్వశి వచ్చింది. ఆ అప్సరసల కంటే 100 రెట్లు సౌందర్యం కలిగిన ఆమెను చూచిన ఆయన ఈమెను కాస్త ఇంద్రుడికి ఇవ్వండి, కాలక్షేపం చేస్తాడు అని చెప్పి వాళ్ళకి సమస్తమైన భక్ష్య భోజ్యములు అపురూపమైనటువంటి ఆతిథ్యం ఇచ్చాడనమాట. ఆయన భగవంతుని యొక్క లీల అటువంటిది, ఏ దేనికి లోపడరు సుమా అని చెప్పి ఆ మహానుభావుడు గురించి చెప్పారు. తర్వాత హంసరూపంతో భగవంతుడు ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు ఉపదేశం చేశారు సనకాది మహర్షులకు. అటువంటి స్థితిని ఆయన భగవంతుని యొక్క చరిత్ర ఆశ్చర్యకరము. సుమా అని మహాను ఏం విధాని కర్మాణి, భగవంతుడు చేసేటువంటిది జ్ఞానోపదేశం చేసే రీతులు ఎన్నెన్ని రకాలుగానో ఉంటవి. జన్మాని కర్మాణి చ జగత్పతే భూరిణి అనేక రకాలంగా ఉన్నవి. కొద్దిగా మీకు వర్ణించి చెప్పాను నాయన అన్నారు. ఇప్పుడు నిమిచక్రవర్తి ఒక మాట అడిగారు, స్వామి భగవంతుని సామాన్యంగా ఆత్మవేత్తలైనటువంటి వాళ్ళు భజించరే, అంటే ఆత్మజ్ఞానం పొందినటువంటి వాళ్ళు భగవంతుని యొక్క సగుణ సాకార మూర్తిని ధ్యానం చేయడానికి ఇష్టపడరే, అలాంటి అశాంతకాములైనటువంటి వాళ్ళ యొక్క స్వరూపం ఏమిటో చెప్పవలసింది. అంటే అభక్తగతి, ఆత్మజ్ఞానం ఉందనేటువంటి దృష్టి చేత భగవదారాధన చేయనటువంటి వారి పరిస్థితి ఏమిటి అని. దానికి కూడా న భజంతి అవజానంతి స్థానాద్భ్రష్ట వదంత్యత. ఎవరైతే భగవత్ స్వరూపాన్ని తెలుసుకోకుండా ఎవరైతే అవమానం చేసి తిరస్కారంగా మాట్లాడతారో, కొంతమంది ఉంటారు అజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం సుజ్ఞానం అది చూడాలయ్యా అంటుంటారు అనమాట. విజ్ఞానం సుజ్ఞానం ప్రజ్ఞానం చూడాలంటే ఏం చూస్తారండి? ముందు జ్ఞానం పొందాలి కదా, తర్వాత కదా సుజ్ఞానం విజ్ఞానం అజ్ఞానం అంతా కూడాను. అందుచేత ఆ రకంగా కేవలం వేదాంతం చెప్పకూడదు. ఎవరికి చెప్పాలి? అర్హులైన వాళ్ళకి చెప్పాలి. మనం అర్హులం కాదు, గౌణాధికారులము. కొద్దివాడు చదువుకుంటూ ఇంట్లో ఏదైనా కొద్ది కాలక్షేపం చేస్తూ ధర్మకార్యాలు చేసుకుంటూ వైదిక ధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలన్నమాట. అందుచేత ఎవరైతే పరమాత్మను భజించారో తిరస్కరిస్తారో వాడు స్థానభ్రష్టులైపోతారు సుమ అని చెప్పి అన్నారు. ఈ రకంగా ఇప్పుడు చివరిగా మహానుభావుడు నిమిచక్రవర్తి భగవంతుని యొక్క పూజా విషయానికి సంబంధించి ప్రశ్న వేస్తున్నారు. కస్మిన్ కాలే చ భగవాన్ కిం వర్ణ కీదృశో నృపి, ఏ సమయంలో ఏ రూపంతో ఏ విధంగా ఉంటాడో ఆ దివ్యమైనటువంటి విషయాన్ని భగవంతుని యొక్క పూజ ఏ రకంగా చేయాలో ఆ విషయాన్ని చెప్పవలసింది అని నిమిచక్రవర్తి అడిగారు. దానికి సమాధానం కరభాజనుడు అనేటువంటి ఒక ఋషి అడిగారు. ఆ అడిగినటువంటి విషయాన్ని కూడా ప్రస్తావన చేయడం జరిగింది. పరమాత్మ ఏ ఏ యుగంలో ఏ ఏ వర్ణంతో ఏ రంగుతో ఏ స్వరూపంతో ఉంటారో అదంతా చెప్పారు అక్కడ. ద్వాపరే భగవాన్ శ్యామ, ద్వాపర యుగంలో భగవంతుడు కృష్ణ పరమాత్మ శ్యామవర్ణంతో ఉంటారు, ఫలానా యుగంలో ఇలా ఉంటారు, ఆ విషయం అంతా కూడా చెప్పారు. చెప్పిన తర్వాత కళామపి యథాసనం, కళలో పరమాత్మ ఏ వర్ణంతో ఉంటారు, కృష్ణవర్ణంతో ఉంటారు అని రకంగా చెప్పి చివరిలో చెప్తున్నారు, నాయన ప్రతివాళ్ళు మానవులు ఏం కోరుకుంటారయ్యా అన్నారు. కలిం సభా జయంతి ఆర్యాహ,
కలి రావాలి అని. కలి ఎప్పుడు వస్తుందా అని చూస్తుంటారు. ఎందుకంటే సులభంగా మోక్షం పొందటం, భగవదనుగ్రహం పొందటం కలిలోనే సాధ్యం అన్నమాట. అందుకోసం ధ్యాయన్ కృతే యజన్ యజ్ఞై త్రేతాయాం ద్వాపరే అర్చయన్. ఇంకా ఆ రకంగా అక్కడ యజ్ఞం చేస్తేనో, అక్కడ ధ్యానం చేస్తేనో, ఇక్కడ అర్చన చేస్తేనో ఎలాంటి ఫలితమో అలాంటి ఫలితం వస్తుందని చెప్పారు. కాబట్టి కలిం సభాజయంత్యార్యా గుణజ్ఞా, పెద్దలంతా చాలా గుణం బాగా తెలిసిన వారు. సారభాగిన, ఏది సారమో ఆ సారం తెలిసినటువంటి వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ సంకీర్తన మాత్రం చేతనే స్వార్థాన్ని, ధన్యతని పొందవచ్చు. ఇంతకంటే గొప్ప ఉత్కృష్టమైనటువంటి సాధనం ఏదీ లేదు ఈ జీవులకు అని చెప్పి. ఎందుకంటే భక్తి చేతనే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుభూతిని పొందటం, మానసికమైనటువంటి శాంతిని పొందటం, సంసారాంతాలకు వైరాగ్యం పొందటం అనేటువంటిది సాధ్యమవుతుంది అని. పరమాం శాంతిం నశ్యతి సంస్కృతి అని ఈ రకంగా కృతాదుల్లో అందరికంటే అన్నిటికంటే కూడాను కలిమిచ్చంతి కళావిచ్చంతి సంభవం, కలిలో పుట్టాలని అనుకుంటారు. ఎందుకంటే కలియుగంలోనే నారాయణ పరాయణులైనటువంటి భక్తులంతా ఉంటారు అని చెప్పి ఆ మహానుభావులు 9 మంది 9 ప్రశ్నలకు 9 సమాధానాలు నిమ్చక్రవర్తికి చెప్పి ధర్మాన్ భాగవతానిత్తం శ్రుత్వా అథ మిథిలేశ్వర జాయంతేయాన్ మునీన్ ప్రీత సోపాధ్యాయో హ్యపూజయత్. తన యొక్క ఉపాధ్యాయుడు గురువుతో కలిసి ఆ జాయంతేయులందరినీ కూడాను నమస్కారం చేసి యథాశక్తి పూజ చేస్తూ ఉండగానే వాడికి అసతతో అంతర్ధీరే, వెంటనే అంతర్ధానం అయిపోయారు ఆ మహానుభావులు. నాయన విన్నావా వసుదేవా అని నారదుల వారు ద్వారకలో రోజు వచ్చి వెడుతున్న నారద మహర్షిని ప్రశ్న అడిగితే భాగవత ధర్మాలు నిమిజాయంతే సంవాద రూపంగా ఆ రకమైనటువంటి భాగవత ధర్మాలు చెప్పారు. కాబట్టి వసుదేవ నీవు కూడా ఈ ధర్మాల్ని బాగా తెలుసుకొని శ్రద్ధ కలిగి ఉండి దీన్ని ఆచరిస్తుండు, నిస్సంగుడమై ఉండి ఉత్తమమైనటువంటి స్థితిని పొందవలసి ఉంది. ఎందుకంటే నాయనా మీ దంపతులు ఇద్దరికీ కూడా దంపత్యోహో యశసా పూరితం జగతో, ఆ బలరామకృష్ణుల వల్ల మీ కీర్తంతా నిండింది నాయన. పుత్రతామగాత్, ఏ పరమాత్మ నీకు సమస్త లోక రక్షకుడైన పరిపాలకుడైన పరమాత్మ నీకు పుత్రుడుగా పుట్టాడే, నీవెంత దృష్టవంతుడు అయ్యా అని చెప్పి ఆ మహానుభావుడు నారదుల వారు ఉపదేశం చేస్తూ ఒక్క మాట చెప్తున్నా, మా పచ్చ బుద్ధిం కృతా, నీవు కుమారుడిని మాత్రం ఆ బుద్ధిని పెట్టుకోవద్దు. కృష్ణ పరమాత్మ సర్వాత్మని ఈశ్వరే, సర్వాత్మకుడైనటువంటి పరమాత్మ యందు మాయామనుష్య భావేన, మాయామనుష్యుడిగా ఉన్నాడు నాయన. అలాంటి అవ్యయమైన పరమాత్మ యందు నువ్వు ఈ రకమైన అపత్య బుద్ధిని విడిచిపెట్టేసి నిన్ను కాదు పతనం చేయకుండా రక్షించేది యావత్ లోకాలని కూడాను రక్షించేటువంటి పరమాత్మ ఆయన. భూభారం పోగొట్టడం కోసం, అసురులైనటువంటి దుష్టులను శిక్షించడం కోసం పరమాత్మ అవతరించారని తెలుసుకో అని ఈ రకంగా మహానుభావుడు నారదుల వారు వసుదేవునికి ఉపదేశం చేశారయ్యా. వింటున్నావా నాయన పరీక్షన్ మహారాజా అని సుఖయోగేంద్రుల వారు పరీక్షన్ మహారాజు చెప్తూ ఈ దివ్యమైనటువంటి వసుదేవ నారద సంవాదము, దాంట్లో నుంచి అవాంతరంగా వచ్చిన నిమిజాయంతే సంవాదాన్ని ఎవరైతే శ్రద్ధగా ఇతిహాసమిమం పుణ్యం ధారయేత్ యస్ సమాహిత, ఎవరైతే శ్రద్ధ కలిగి ధరిస్తారో సవిధూయేహ చమలం బ్రహ్మభూయాయ కల్పతే, సమస్త పాప నిర్ముక్తుడై పరమాత్మ యొక్క దివ్య జ్ఞానం కలిగి కృతార్థుడవుతాడు సుమా అని మహానుభావుడు సుఖయోగేంద్రుల వారు పరీక్షన్ మహారాజుకు ఫలశ్రుతిని కూడా వినిపించారు. తర్వాత చెప్తున్నారు నాయన ఈ రకంగా ఎప్పుడైతే జరిగిందో తర్వాత బ్రహ్మదేవుడు సమస్తమైనటువంటి ఆ యతీశ్వరుడు సనకాది మహర్షులతో కూడుకొని అందరితో కూడుకొని ఇంద్రాది దేవలతో కూడుకొని ఆ మహానుభావుడు కృష్ణ పరమాత్మ దగ్గరకు ఒకసారి వచ్చారట. ఎందుకంటే స్వామి భూభారం కాస్త తగ్గింది, తమను చేయవలసినటువంటి కృత్యమంతా అయిపోయింది, ద్వారకాం ఉపసంజగ్ము సర్వే కృష్ణ దిదృక్షవ, పరమాత్మ ఈ కృష్ణమూర్తిని కాస్త అంతర్హితం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకోసం ఒకసారి పరమాత్మని దర్శించుకొని నమస్కారం చేద్దాం. ఆవిర్భవించేటప్పుడు తల్లి గర్భంలో ఉంటుండగానే పరమాత్మని ధ్యానం చేశాం కదా, పరమాత్మ ఇప్పుడు అంతర్హితులైపోతారు కదా, ఈ లోపల ఒక్కసారి ఆవిర్భావం చూశాము, తిరోభావం కూడా చూద్దాము అని చెప్పి వాడు ముందు వచ్చి నమస్కారం చేసి యచక్షత అభితృప్తాక్షాః కృష్ణమద్భుత దర్శనం చూచారు.
అవితృప్తాక్షా, ఎంత చూసినా చాలు, అరగంట చూసాం, ఇంతకంటే శాతస్థంగా ఉండకూడదు అనుకోలా. అవితృప్తాక్షా, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కళ్ళు వాళ్ళ యొక్క స్వాధీనంలో ఉండవు. ఎందుకంటే పరమాత్మను చూస్తుంటే నిరంతరం చూస్తూ ఉండాలి అనిపించేటటువంటి అద్భుత దర్శనం పరమాత్మను చూచారు. తర్వాత గీర్భి చిత్ర పదార్థాభి, చిత్రమైన పదములతో కూడుకున్న చిత్రమైన అర్థములతో కూడుకున్నటువంటి మాటలతో తుష్టువుర్జగదీశ్వరం, పరమాత్మని దివ్యమైనటువంటి రీతిగా స్తోత్రం చేశారట. అది ఎలాగా అంటే ఒక పదం తీసుకొని చివరి పదం తీసుకొని మళ్ళా ఆ పదం తీసుకొని దివ్యమైన రీతిగా వర్ణన చేస్తారట. అప్పుడు నమస్కారం చేసి, స్వామి మీ పాదములకు నమస్కారం చేస్తున్నాము, మా ఇంద్రియములకు ప్రేరకుడు నీవు, ముముక్షులైనటువంటి వారి చేత పొందదగినటువంటి మహానుభావుడు నాయన అని చెప్పి మీరు ఎందుకైతే అవతరించారో పాదః పునాత్ భగవాన్ భజతాం అఘన్న, స్వామి శ్రీమన్నారాయణమూర్తి ఏ నీ దివ్యమైనటువంటి పాదము నుంచి ఉద్భూతమైందో గంగ లోకపావని అయి అందరినీ కూడా రక్షిస్తూ అందరినీ పవిత్రం చేస్తున్నదో అటువంటి నీ పాదములు మా సమస్త పాపమును పోగొట్టి మమ్మల్ని రక్షించుగాక. చన్నస్తనోతు చరణ పురుషోత్తమస్య, పరమాత్మ యొక్క దివ్య చరణములు మమ్మల్ని రక్షించుగాక అని మహానుభావుడు ఆ పరమాత్మ యొక్క స్తోత్రం చేస్తూ స్మాయ అవలోక, ఆ రకమైన పరమాత్మ యొక్క ఆ చూపు కానీ చిరునవ్వు కానీ అంత మాత్రం చేతనే ఆ కనుబొమ్మల యొక్క కదలిక చేత సమస్తమైనటువంటి వాళ్ళని కూడా ఆకర్షించారయ్యా. పత్న్యస్తు షోడశ సహస్రం అనంగబాణై, వినండి మాట, పత్న్యస్తు కృష్ణ పరమాత్మ శృంగార క్రీడ అవి చేశారు ఇవి చేశారని తెలిసి తెలియక భాగవతం యొక్క స్థూలమైన అర్థమే తెలియనటువంటి వాళ్లకు సమాధానంగా ఈ శ్లోకం పెట్టుకోవాలి. ఆయన పత్న్యస్తు ఎంతమంది ఉన్నారు? షోడశ సహస్రం, 16,000 మంది. మన్మధుడు చూచాట ఆ 16,108 మందిలో ఒక్క స్త్రీని చూచాట మహానుభావుడు. చూస్తే అబ్బా నేను అనవసరంగా పూలబాణాలు పెట్టుకొని లోకాలని జయించాలనుకున్నా, ఇలాంటి ఈ ఒక్క స్త్రీ తన యొక్క స్వరూపం చాలు, నేను అవసరంలా, లోకంలో మన్మధుడు అవసరంలా, అంత దివ్యమైనటువంటి సౌందర్యం కలదే. ఇలాంటి 16,108 మంది స్త్రీలతో ఆయన ఏ రకంగా మనసు చెదరకుండా ఉన్నాడు కృష్ణ పరమాత్మ అని అనుకున్నట్ట. అందుచేత ఆయన ఎలా ఉన్నాడు, ఎలాంటి మహానుభావుడయ్యా అంటే ఎస్ పత్నిస్తూ షోడశ సహస్రం 16,108 మంది అందరూ కూడా అనంగబాణై, తమ యొక్క చిరునవ్వు చేత, తమ యొక్క పలుకుల చేత, తమ యొక్క భ్రూభంగముల చేత, క్రీగంటి చూపుల చేత పరమాత్మని ఒక్కసారి ఏమన్నా చెదర్చగలిగారా? మనస్సును కొద్దిగా మాపేమన్నా కరిగట్టి చేశారా అంటే యస్య ఇంద్రియం కుహకై నశేకు. ఇంత కష్టపడిన 16,008 మంది కూడా కష్టపడి పరమాత్మను ఏమన్నా కానీ మార్చగలిగారా అన్నారు. ఏమీ చేయలేకపోయారు. అస్ఖలితమైన ఆ బ్రహ్మచర్యాన్ని అలాగే ఉంచాట. అందు కరణై న విభ్య యస్య ఇంద్రియం విమథితం, ఏ పరమాత్మ యొక్క మనస్సును కానీ ఏ కంటి చూపును కానీ ఆకర్షించుకునేట్టు చేసుకోగలిగారా? చేసుకోలేకపోయాట. న విభ్య విభ్య, మళ్ళీ వెంటనే ఇంకో పద్యం అనమాట. ఆ నవిభ్య అని పదంతో ఆపి మళ్ళీ విభ్య అని మళ్ళీ ప్రారంభం చేస్తారన్నమాట. ఆ రకమైనటువంటి దివ్యమైన పరమాత్మ యొక్క పాదములను కడిగి ఆయన తాలూకు అనుగ్రహాన్ని పొందడంలో వాళ్ళు సమర్థులై ఈ రకంగా జీవిస్తూ ఉన్నారు నాయన అని చెప్పి, ఇది బ్రహ్మాది దేవతలంతా పరమాత్మని అవతారం సారించేటప్పుడు చేసిన ఈ స్తోత్రం ఇచ్చభీష్టూయ విబుధై, పరమాత్మ ఈ రకంగా స్తుతింపబడ్డారు. అప్పుడు ఏం చేశారయ్యా? బ్రహ్మదేవుడు వచ్చి, స్వామి భూభారం పోగొట్టడం కోసం మిమ్మల్ని ప్రార్థించాము, ఆ పని మీరు చేశారు కాబట్టి త్వమస్మాభి అశేషాత్మన్ తథైవ ఉపపాదితం, మేము ఎలా అడిగామో మీరు అలాగే మాకు పని చేసి పెట్టారు. కాబట్టి నీ యొక్క చరిత్రలు ఈ కలియుగంలో ఉన్నవి, ఈ చరిత్రలే సమస్తమైన బాధల్ని పోగొట్టి సంసారాన్ని తరింపజేసే శక్తి కలవి, మోక్షాన్ని ఇవ్వగలిగేటువంటివి. శృణ్వంతః కీర్తయంతశ్చ తరిష్యంతి అంజసాతనః, ఎవరైతే విన్నారో ఎవరైతే కీర్తన చేస్తారో వారందరూ కూడా ఈ సంసార తమస్సు నుంచి బయటపడతారు. కాబట్టి నాయన యదువంశంలో పుట్టినటువంటి పరమాత్మ శరచ్ఛతం వ్యతీయాయ, నీ వచ్చి 25 125 సంవత్సరం అయింది స్వామి. కాబట్టి తదస్వధామ పరమం విశస్వ ఇది మన్యసే, మీకు చిత్తం స్వామి, మీ కనుక మనస్సు ఉంటే వెంటనే మీరు బయలుదేరి వైకుంఠానికి వెళ్ళండి, మీ అనుమతి మీరు నిర్ణయించుకొని చెయ్యండి అని. అంటే మా పని అయిపోయింది, మాకు ఇప్పుడు ప్రతిబంధం లేదు, బాధ లేకుండా సుఖంగా ఉన్నాము, కాబట్టి మీరు వెళ్ళదలుచుకున్నట్లయితే స్వామి మీరు ఏ రకంగా చేస్తారో చెయ్యండి అని అనేసరికి బ్రహ్మదేవుని యొక్క మాట విని అవధారితమే తన్మే నాయన
బ్రహ్మదేవ నేను కూడా అనుకున్నాను రా అబ్బాయి, అందుచేత నీవు అనుకున్న రీతిగానే కృతం కార్యం అఖిలం, మీరు అడిగినటువంటి పనంతా చేశా, భూమి యొక్క భారం అంతా తగ్గిపోయింది. అందుచేత దృప్తులైనటువంటి యాదవులు మాత్రం ఉన్నారా, వాళ్ళు కొద్దిగా అహంకరించారు. వాళ్ళ పరిస్థితి కూడా చూచి వాళ్ళని పంపించి నేను బయలుదేరుతాను సుమా. ఇదానీ నాశ ఆరబ్ధ, ఇప్పుడు యదువంశనాశం ప్రారంభమైంది నాయన అని చెప్పి లోకనాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునకు చెప్పగానే బ్రహ్మదేవుడు ప్రణిపత్య సాష్టాంగ నమస్కారం చేశారు. దేవగణంతో కలిసి మహానుభావుడు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ద్వారకలో గొప్ప గొప్ప ఉత్పాతాలు, అంటే భయంకరమైన అపశకునములు, తర్వాత మొత్తం లోకమంతా నశించిపోయేటువంటి స్థితి, అలాంటి స్థితి అంతా కూడా కనిపించింది. విలోక్య భగవానా చూచారు, పరమాత్మ చూచారు. మనం ఎందరూ యాదవులందరినీ శ్రేష్ఠులందరినీ పిలిచారు. అయ్యా, ఈ మనం ఇక్కడ ద్వారకలో మహోత్పాతములన్నీ కూడాను తెలుస్తున్నవి. ఇంతకు ముందు కూడా శాపస్య విప్రాణం, విప్రుల యొక్క శాపం కూడా మనకుంది. కాబట్టి మనం ఇక్కడ నవస్తవ్యం, ఇక్కడ మనం ఉండకూడదు. అందుచేత విషుభి బతకాలి అనుకున్నవాడు ఇక్కడ ఉండకూడదు. మనం ఎక్కడికి వెళ్దాం? ప్రభాసం సుమహత్పుణ్యం, ప్రభాస క్షేత్రానికి గుజరాత్లో ఉంది, అక్కడికి వెళ్ళిపోదాం. సుమహత్ పుణ్యం, గొప్పది నాయన. యాస్యామోజ్జైవ, ఇక మనం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. ఎందుకంటే అక్కడ స్నానం చేసినట్లయితే దక్షశాపాత్, ఒకప్పుడు దక్షుడు తన కుమార్తెలందరినీ చంద్రుడు సరిగ్గా చూడట్లేదని చెప్పి రోహిణి మీద మాత్రమే ప్రేమగా ఉన్నాడని చెప్పి ఆయనకి మహాకోపం. నాకు శుక్రాచార్యుల వారికి ఎంత కోపమో అంత కోపం ఉందనమాట. నా కుమార్తెలందరినీ సరిగ్గా చూడవా, నీకు క్షయరోగం వచ్చుగా కానీ శాపం పెట్టాడు. ఆ క్షయరోగాన్ని పోగొట్టుకోవడానికి ప్రభాసంకి వెళ్ళి అక్కడ స్నానం చేసి ఆ క్షయరోగాన్ని పోగొట్టుకొని కృతార్థుడయ్యాడు. కాబట్టి మనం అక్కడికి వెళ్ళినట్లయితే మనకున్నటువంటి అనారోగ్యములు, మానసికములు, శారీరమైనటువంటివి అన్నీ కూడా పోతాయి. అందుచేత విముక్త కిల్బిషాత్ సజ్జో భేజే భూయ కరోదయం. అందుచేత మనం కూడా అక్కడికి వెళ్ళి స్నానం చేసి తర్పణ చేసి పితృతర్పణ అనేటువంటివి, దేవతా తర్పణ ఇవన్నీ చేసి మనం చేస్తే మంచిది అని పరమాత్మ వృజినా అని తరిష్యామ. పరమాత్మ చూడండి, ధర్మ నిర్దేశం చేయటం వృజినా అని తరిష్యామ. మనం కూడా పాపాలు పోగొట్టుకోవాలి. మనమేం పాపాలు, పరమాత్మ పాపం చేశారా? ఎందుకంటే పిల్లలు చేశారుగా, చేస్తే ఏమవుతుంది? అది పెద్దలకు కూడా సంక్రమిస్తుంది అనమాట. అందుచేత వృజినా అని తరిష్యామ. మనం మన పిల్లలు చేసిన ఈ పొరపాట్లు ఇవన్నీ తరించవలే. విప్రులను అవమానం చేశాం కదా, అందుకే దానై నోభిరివార్ణవం, దానములు చేసి అక్కడ దానం చేస్తే మనం ఈ పాపాలు పోతాయి. ఎలాగా అంటే సముద్రాన్ని నౌక చేత దాటినట్టుగా దానమనే నౌక చేత ఈ పాపమనే సముద్రాన్ని, సంసార సముద్రాన్ని దాటుదామయ్యా. కాబట్టి ఆ ప్రయత్నం చేయండి అని భగవంతుడు ఆదేశాన్ని ఇచ్చేసరికి యాదవులంతా కూడాను దానికి తగినటువంటి రథాలన్నీ కూడా ఏర్పాటు చేసుకొని వెళుతూ ఉన్నారు. ఇలా ప్రయత్నం చేస్తుంటే ఇంత లోపల ఉద్ధవుడు వచ్చాడు. ఉద్ధవునికి కూడా ఈ విషయం తెలిసింది. తెలిసిన తర్వాత భగవంతుని దగ్గరికి వచ్చాడు. భగవంతుడు అత్యంత మిత్రుడు, భగవంతుడిని నిరంతరం స్మరించేవాడు, భగవంతునికి మంత్రి. అలాంటి మహనీయుడు కాస్త చూచి ఆయనకు కూడా ఈ అరిష్టములన్నీ కూడా కనిపించినవి. ఏకాంతంగా ఉన్నారు. పరమాత్మ ఒక్కరే కూర్చొన్నారు. జగతాం ఈశ్వరేశ్వరం. ఇంత చూడండి, ఇంత ఆశ్చర్యం ఇక్కడ కాదు, ముందు వస్తుందో చూడ. అంతా అయిపోయిన తర్వాత పరమాత్మ అట్లా కూర్చుంటారు. ఒక్కసారి ఆ పిప్పల వృక్షం దగ్గర కింద కూర్చొని అందరూ చూస్తుండగా యాదవులందరూ తండ్రి కొడుకు కొట్టుకుంటారు, అన్న తమ్ముడు కొట్టుకుంటారు. అందరూ ఒకరినొకరు కొట్టుకొని మొత్తం చనిపోతారు. మొత్తం చనిపోతే బలరాములు వారు వెళ్ళిపోతారు. అంతా వెళ్ళిపోతే మహానుభావుడు ఒక్కడే కారు మీద కారు వేసుకొని కూర్చొని ఉంటారన్నమాట. అప్పుడు ఎవరు వస్తారయ్యా? ఆ వైకుంఠం నుంచి రథం వస్తుంది, పరమాత్మ అంతర్హితులు అవుతారని. ఆ దృశ్యం మనం చదువుకుంటూ ఉంటే, హృదయంలో ఆ దృశ్యాన్ని ఊహించుకుంటూ ఉంటే మాత్రం ఒక్కరే కూర్చొని ఆ రకంగా ఉంటాం. నిర్లిప్తంగా అందరూ వస్తారు. ప్రతివాడు జరుడు వస్తాడు. స్వామి, నేను కాలు మీద మిమ్మల్ని బాణం పెట్టి కొట్టానండి, మన్నించండి అంటాడు. నాయన సరేరా అని నీకు స్వర్గం ఇస్తున్నాను. కొట్టిన వాడికి స్వర్గం ఇచ్చి, విషం వచ్చిన వాడికి మోక్షం ఇచ్చి ఎన్ని చేశారండి పరమాత్మ. పరమాత్మ చెయ్యని లీల ఉన్నదా? చూపని అనుగ్రహం ఉన్నదా? అందుచేత ఈ రకంగా ఇప్పుడు ఉద్ధవుడు వచ్చాడు. ఉద్ధవుడు కాస్త కృష్ణ పరమాత్మ అంతర్ధానం అయిపోతారు, వైకుంఠానికి వెళతారు. పరమాత్మను విడిచిపెట్టకూడదు, నేను వెళ్ళాలి. రామాయణంలో ఆంజనేయ స్వామి వారిని రమ్మనమంటే నేను రాను స్వామి, ఇక్కడ ఏదో కాలక్షేపం చేస్తాను. అందుచేత మీరు ప్రభువు, నేను దాసుడు. ఈ రకమైనటువంటి భావం ఎక్కడైతే లోపిస్తుందో, లోపించేటటువంటి ఆ మోక్షం నైచ్ఛతో ఎదుర్ఛయ ప్రాప్తమపి మోక్షం నైచ్ఛతో. భవాన్ ప్రభు అహం దాస ఇది ఎత్ర విలుప్యతే. నువ్వు
ప్రభువు నేను దాసుడను అనే భావం లోపించేటువంటి మోక్షం న ఇచ్చదు ఎదుర్ఛయా ప్రాప్తమపి. నీకు ఇస్తానయ్యా మోక్షం అంటే కూడా తీసుకోలేదు. అలాంటిది ఇక్కడ ఉద్ధవుడు పరమాత్మ వెళ్ళిపోతుంటే స్వధామ నయమామపి, నాయనా కృష్ణ నేను నీవు లేకుండా ఉండలేను, నేను ఇక్కడ ఉండను, నన్ను దయచేసి తీసుకెళ్ళవలసింది అని మహానుభావుడు అడిగాడు. ప్రణమ్య శిరస పాదు ప్రాంజలిస్తమ భాషత, చేతిలో కాళ్ళు రెండు పట్టుకొని నమస్కారం చేసి నాహం తవాంఘ్రి కమలం క్షణార్థమపి కేశవ త్యక్తుం సముత్సహేనాథ స్వధామ నయమామపి. నీ పాదపద్మాలు విడిచిపెట్టి నేను ఉండలేను నాయన, క్షణం కూడా ఉండలేను, కాబట్టి నేను నీతో వచ్చేస్తాను. నీ యొక్క దివ్యమైనటువంటి ఈ క్రీడ, ఈ లీల, పరమమంగళమైనటువంటి ఈ స్వరూపము, ఆ కథ ఇదంతా కర్ణ పీయూషం ఆసాధ్య చజతి అన్యస్పృహాంజన. ఎవరైనా నీ కథ వింటే అన్నీ మర్చిపోతారు, నీ దివ్యమైన రూపం చూస్తే అన్నీ మర్చిపోతారు. అలాంటిది నీవు లేకుండా నేను ఉండటం స్వామి, నేను ఉండలేను, నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి. ఎందుకంటే మీతో కలిసి నిద్రించి, మీతో కలిసి కూర్చొని, మీతో కలిసి విహరించి, మీతో కలిసి స్నానము, అనేక రకములుగా ఆట, ఇవన్నీ పొందినటువంటి నేను కథంత్వాం ప్రియమాత్మానం, ఇంత ప్రీతిని కలగజేసిన మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఎలా ఉంటానండి? ఈ భక్తుడిని విడిచి మీరు వెళ్ళగలుగుతారండి. కాబట్టి నీవు భుజించినటువంటి చోట నీ సమస్తమైనటువంటి స్వరూపాన్ని, నీ ఉచ్ఛిష్ట భోజన, నీవు భోజనం చేసిన తర్వాత కొద్దిగా అంత ఉంచమని అడిగి ఆ ముద్ద నేను తింటూ ఎంతో పరమానందపడ్డానే, అమృతాధికంగా నేను ఆస్వాదించానే పరమాత్మ. అలాంటిది దానివల్ల ఏం జరిగింది? మాయాంజయేమహి, స్వామి మాయను జయించేంత శక్తి ఉంది నీ యొక్క ఉచ్ఛిష్ట భోజనం చేతనే. మాతరసమైనటువంటి ఋషులు కూడా ఏ దివ్యమైన స్వరూపాన్ని పొందలేరో అలాంటి ఆ దివ్యమైన మంగళ విగ్రహాన్ని స్వామి నేను విడిచిపెట్టి ఉండలేను, కాబట్టి తద్వార్తయ తరిష్యామ. తర్వాత అన్నాడు, కొద్దిగా సర్దుకొని స్వామి ఒకవేళ నువ్వు కనుక నన్ను తీసుకెళ్ళకపోతే నీ కబుర్లు చెప్పుకుంటూ, నీ కథలు చెప్పుకుంటూ కులాసగా కాలక్షేపం చేస్తాను స్వామి. వయంత్విహ మహాయోగిన్ భ్రమంత కర్మవర్తనసు, ఈ సంసారంలో ఈ కర్మరూపమైనటువంటి కర్మ మార్గాన్ని ఇచ్చే సంసారంలోనే తిరుగుతూ తద్వార్తయ తరిష్యామ, నీ వార్త చేతనే తరిస్తాను స్వామి. ఇవన్నీ కూడా ఆయన అన్నాడు అనుకోవద్దు, గుర్తుపెట్టుకోవాల్సిందంటే పరమాత్మ అనిపిస్తున్నారు. ఈ మాటలే రావాలి, అక్షరం ఎక్కువ రాకూడదు, తక్కువ రాకూడదు. అందుచేతనమాట తద్వార్తయ తరిష్యామ తామకే దుస్తరంతమ స్మరంత కీర్తయంతస్తే. స్వామి నిన్ను స్మరిస్తూ, నిన్ను కీర్తన చేస్తూ, నీ దివ్యమైనటువంటి లీలలు కాస్త అనుభవిస్తూ మానసికంగా ఆనందపడుతుంటారే, అలాంటి స్థితిని పొందవాలని అనుకుంటున్నాను స్వామి అని అన్నారు. ఈ రకంగా చెప్తూ మొదటి మాట ఏమన్నారు? స్వధామ నయమామపి, నీ ధామానికి నన్ను కూడా తీసుకువెళ్ళవా అని అన్నారు. అనేసరికి నాయన పరీక్షన్ మహారాజా వింటున్నావా? భగవాన్ దేవకీసుత, దేవకీసుతుడైన, ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం మీరు వెతకండి, శాస్త్రం అంతా చూడండి, ఎక్కడైనా యదునందన అని ఒకసారి వస్తుంది, యశోదానందన పొరపాటు రాదు, దేవకీనందన ఇది వస్తుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్నది దేవకీనందనుడే. యశోదానందనుడు ఎక్కడున్నాడు? నందనందనుడు బృందావనంలోనే ఉన్నాడు, అక్కడి నుంచి ఆయన ఇక్కడికి రాలేదనమాట. అందుచేత ఇక్కడ చెప్తున్నాడు దేవకీసుత ఏకాంతినం ప్రియం భృత్యం ఉద్ధవం సమభాషత. ఎవరితో మాట్లాడారు? ఇప్పుడు ఉద్ధవుడితో మాట్లాడుతున్నాను అనమాట. ఇది భగవదుద్ధవ సంవాద ఆరంభం అనమాట. అందుచేత ఏకాంతంలో తనకిష్టుడైన వాడు, భృత్యుడైన వాడు, మంత్రి అయిన వాడు ఉద్ధవుడు అనమాట. అతనితో మాట్లాడటం మొదలుపెట్టారు. నాయన నువ్వు అన్నావే ఉద్ధవ ఏమనో యథార్థమాం మహాభాగ తచ్చికీర్షితమేవ మే, నాయన నువ్వు ఏదన్నావో ఆ రకంగానే చేయదలుచుకున్నానయ్యా. బ్రహ్మదేవుడు కానీ అంటే లోకానికి విడిచిపెట్టి పెడుతున్న యథార్థం అవతీర్ణోహం, నేను ఎందుకు అవతరించానో ఆ పని అయిపోయింది నాయన. అందుచేత ఈ కులమంతా కూడా శాపం చేత దగ్ధమైపోయింది, ఎదుకులమంతా నశించిపోతుంది. అన్యోన్యం కాస్త ఒకళ్ళొకడు విరోధం కలిగి ఈ రకంగా ఈ రోజు నుంచి 7వ రోజున సముద్రము ద్వారకను కాస్త ముంచివేస్తుంది నాయన. అందుచేత ఈ లోకం పరమాత్మ యొక్క దర్శనం లేకపోయేసరికి నష్టమంగళ, ఈ శుభమంతా కూడా నష్టమైపోతుంది. భవిష్యత్ చచిరాత్, అతి శీఘ్రంగా కలిగాస్త వచ్చేస్తుంది, కలిగాస్త ఈ ధర్మాలన్నింటినీ కూడా నిరాకరించేస్తుంది. అందువల్ల నాయన ఓ ఉద్ధవ నువ్వు కూడా ఇక్కడ ఉండవద్దురా అబ్బాయి, నువ్వు ఇక్కడ ఉండవద్దు, వైకుంఠానికి రమ్మని అన్ను.
తీసుకువెళ్ళను. కానీ నువ్వు ఇక్కడ ఉండకుండగా కలాప గ్రామం దగ్గర బదరికాశ్రమంలో నరనారాయణ ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్ళిపో. అక్కడ నరనారాయణ ఉన్నటువంటి చోట కలి ప్రవేశం ఉండదు. అక్కడ కూర్చొని ఆ మహానుభావుల సేవ చేసుకుంటుండు. వాళ్ళు ఏదైనా చెప్పమంటే భగవద్భక్తికి సంబంధించినటువంటి కథలు వాళ్లకు వినిపించు. వాళ్ళు ఏదైనా చెప్తూ ఉంటే శ్రద్ధగా నువ్వు వింటుండు నాయన. ఈ రకంగా చేస్తే కృతకృత్యుడు అవుతావు సుమా. ఎందుకంటే నాయన ఉద్ధవ, నువ్వు ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదా. జన అధర్మ రుచి. ఇక్కడ ఉన్న ప్రజంతా కూడా భవిష్యత్తులో అధర్మం మీద మిక్కిరి ఆసక్తి కలిగి ఉంటారు. భద్ర భవిష్యత్తు కలవయుగే. కలియుగం యొక్క లక్షణమే అది. తంతు సర్వం పరిత్యజ్య. నువ్వు అన్ని విడిచిపెట్టి స్నేహాన్ని విడిచిపెట్టు. ఎవరి యందు స్వజన బంధుషు, ఎవరి యందు నువ్వు స్నేహం పెంచుకున్నావో నీ జనుల యందు నీ బంధువుల యందు వాళ్ళందరి యందు కూడా మక్కువ విడిచిపెట్టి పరమాత్మ అయినటువంటి నా యందు మనస్సును పెట్టుకొని నాయన సమ్యక్ సమదృక్ విచరస్వగా. సమ్యం బాగా పరమాత్మ దృష్టి కలిగినటువంటి వాడవి సంచారం చేయవలసింది. ఈ నశించేటువంటి ఈ దేహమునందు భ్రాంతిని విడిచిపెట్టవలసింది అని చెప్పి ఆత్మని క్షస్వ. ఎంత దివ్యమైన ఉపదేశం చేశారు చూడండి. వాస్తవం ఏమిటంటే అర్జునుడికి కూడా ఉపదేశం చేశారు. ఉపదేశం చేసిన తర్వాత భోగాలంతా అనుభవించిన తర్వాత బాబా మర్చిపోయారు బాబా అన్నాడు. ఎందుకు మర్చిపోయావురా అన్న. భోగాలను భవించాను బాబా, దాంట్లో మర్చిపోయి మొత్తం మీద ఏదో చెప్పావు, చాలా విషయాలు చెప్పినట్టున్నావు బాబా, చెప్తావా అన్నారు. 700 శ్లోకాలు కష్టపడి యుద్ధరంగంలో కూర్చోబెట్టిన ఆయన అది ఇది అనంతా చెప్తే మర్చిపోయాను నాన్న అంటే తర్వాత అప్పుడు ఉత్తర గీతలు చెప్పారు అని చెప్పింటారు. అనుగీతాసు మహానుభావులు శంకర భగవత్పాదులు వారు చెప్తుంటారు అన్నమాట. అందుచేత అలా మర్చిపోయాడు అర్జునుడు. కానీ అంతకంటే ఎక్కువ చెప్పారు ఉద్ధవునకు. మర్చిపోలా, అది దృష్టిలో పెట్టుకుని మహానుభావుడు వెళ్ళాడు. అందువల్ల గీత కంటే కూడా భగవదుద్ధవ సంవాదం అత్యద్భుతమైనటువంటి సన్నివేశము అని చెప్తారన్నమాట. ఇంత మటుకు ఇవాళ కథ. మిగతాది రేపు కాస్త దాన్ని పరిసమాప్తి సద్గురు పరదేవత కృప వల్ల జరుగుతుంది, జరగాలి. అలా